హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం టీజీపీఎస్సీ పీసీబీ అనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి కెమిస్ట్రీ 2017 పేపర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ డీటెయిల్డ్ సొల్యూషన్స్తో చూద్దాం. సో ఇది మనకి పార్ట్ 2 వీడియో. ఆల్రెడీ పార్ట్ 1 వీడియో అని చేయడం జరిగింది. అందులో మీకు 10 క్వశ్చన్స్ అనేవి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఆ వీడియో చూడండి. తర్వాత ఈ వీడియో చూడండి. ఇది పార్ట్ 2 వీడియో మనకి. ఈ వీడియోలో మనం 20 క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్‌తో చూద్దాం. సో ఈ 20 క్వశ్చన్స్‌ని కూడా 20 కాన్సెప్ట్స్ క్లియర్‌గా మనకు కవర్ అయ్యేలాగా చెప్పడం జరుగుతుంది. సో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండ్ క్వెషన్స్ ఉంటాయి. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో అదే విధంగా ఎవరైనా మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదే విధంగా అనలిస్ట్ గ్రేడ్ 2 ఆస్పిరెంట్స్ కోసం వాట్సాప్ గ్రూప్ అనేది ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ అనేది కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. తప్పకుండా జాయిన్ అవ్వండి. అందులో మీకు ఫ్రీ టెస్ట్‌లు కానివ్వండి, అదేవిధంగా మెంటర్‌షిప్ కానివ్వండి అందించడం జరుగుతుంది. సో ఇంకొక విషయం, మోస్ట్ ఇంపార్టెంట్ విషయం, ఎవరైతే మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ యాప్ నుండి ₹499కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ తీసుకుంటారో వారికి మెటీరియల్ పైన ₹200 డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డిస్కౌంట్ అనేది కేవలం కొన్ని రోజులు మాత్రమే అవైలబుల్‌గా ఉంటుంది. తప్పకుండా టెస్ట్ సీరీస్ తీసుకున్న తర్వాత మీరు ఆ స్క్రీన్‌షాట్ గనుక వాట్సాప్‌లో సెండ్ చేసినట్లయితే దానికి సంబంధించి ₹200 డిస్కౌంట్ అనేది మీకు అందించడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వెషన్ చూడండి. ఇన్ ఏ రియాక్షన్ A plus B gives products, rate is doubled when the concentration of B is doubled and rate increases by a factor of 8 when the concentrations of both the reactants A and B are doubled. The rate for the reaction can be expressed. సో ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి? A plus B gives products అనే ఒక రియాక్షన్ ఇచ్చారు. ఓకేనా? సో ఇందులో మనకి ఈ రియాక్షన్ ఇచ్చి మనకి 2 కండిషన్స్ ఇచ్చారు. ఒక కండిషన్ ఏంటి మనకి ఇందులో అంటే రేట్ ఈస్ డబుల్డ్ వెన్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ బి ఈస్ డబుల్డ్. సో అంటే రేట్ అనేది డబుల్ అవుతుంది ఎప్పుడు బి యొక్క కాన్సంట్రేషన్ని డబుల్ చేసినప్పుడు. సో ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటి మనకి? రేట్ ఇంక్రీజెస్ బై ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 8 వెన్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ బోత్ ద రియాక్టెంట్స్ ఏ అండ్ బి ఆర్ డబుల్డ్. సో సెకండ్ కండిషన్‌లో ఏంటంటే రేట్ అనేది 8 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడు? ఏని 2 టైమ్స్ ఇంక్రీజ్ చేసినప్పుడు, అంటే ఏ యొక్క కాన్సంట్రేషన్‌ని 2 టైమ్స్ ఇంక్రీజ్ చేసినప్పుడు, అదేవిధంగా బి యొక్క కాన్సంట్రేషన్‌ని 2 టైమ్స్ ఇంక్రీజ్ చేసినప్పుడు మనకి రేట్ అనేది 8 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ 2 కండిషన్స్ ఇచ్చి ఏమంటున్నాడంటే ద రేట్ ఫర్ ద రియాక్షన్ క్యాన్ బి ఎక్స్‌ప్రెస్డ్. అంటే A+B గివ్స్ ప్రొడక్ట్ అనే రియాక్షన్‌కి సంబంధించి రేట్ ఎక్స్‌ప్రెషన్‌ని ఏ విధంగా తెలియజేస్తాము అంటున్నాడు. ఏం కనుగొనమంటున్నాడు? రేట్ ఎక్స్‌ప్రెషన్‌ని ఐడెంటిఫై చేయమంటున్నారు. ఓకేనా? సో 2 కండిషన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ కండిషన్ చూడండి. కండిషన్ 1లో ఏమంటున్నాడు అంటే రేట్ ఈస్ డబుల్డ్ వెన్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ బి ఈస్ డబుల్డ్. అంటే బి యొక్క కాన్సంట్రేషన్ డబుల్ చేసినట్లయితే రేట్ కూడా డబుల్ అవుతుంది అంటున్నాడు. సో అయితే మనకి అకార్డింగ్ టు రేట్‌ల ఒక రియాక్షన్‌కి సంబంధించి రేట్ అనేది ఎలా రాస్తామంటే రేట్ ఈక్వల్ టు రేట్ కాన్స్టాంట్ ఇంటూ కాన్సంట్రేషన్ ఆఫ్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ కాన్సంట్రేషన్ ఆఫ్ బి టు ది పవర్ ఆఫ్ వై అని రాస్తాం. సో ఇది మనకేంటంటే రేట్ల ఎక్స్‌ప్రెషన్. కాకపోతే మనకి ఏ ప్లస్ బి అనే రియాక్షన్‌కి సంబంధించి అకార్డింగ్ టు దీస్ 2 కండిషన్స్ మనం రేట్ల ఎక్స్‌ప్రెషన్స్ రాయాలి. సో ఇది కామన్ రేట్ల ఎక్స్‌ప్రెషన్. కామన్ రేట్ ఎక్స్‌ప్రెషన్. ఓకేనా? సో ఇందులో ఎక్స్ ప్లస్ వై అనేది దేన్ని తెలియజేస్తాయంటే ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్‌ని తెలియజేస్తాయి. అంటే ఫస్ట్ ఆర్డరా, సెకండ్ ఆర్డరా అనేది తెలియజేస్తాయి. ఇక్కడ ఎక్స్ అనేది దేన్ని తెలియజేస్తది? అంటే ఏ పరంగా ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్‌ని తెలియజేస్తది. వై అనేది దేన్ని తెలియజేస్తది? బి పరంగా ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్‌ని తెలియజేస్తది. సో ఇప్పుడు దీన్ని బట్టి చూద్దాం చూడండి. సో రేట్ అనేది 2 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడు? అంటే బిని 2 టైమ్స్ ఇంక్రీజ్ చేసినప్పుడు, బిని 2 టైమ్స్ ఇంక్రీజ్ చేసినప్పుడు రేట్ అనేది ఏమవుతుందంటే మనకి డబుల్ అవుతుంది. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చంటే ఇక్కడ ఏమైంది? అంటే బేసెస్ అనేవి ఈక్వల్‌గా ఉన్నాయి. అంటే ఇక్కడ y ఉంది కదా! బేసెస్ ఈక్వల్‌గా ఉంటే పవర్స్ కూడా ఈక్వల్ చేసుకుంటాం. అంటే ఇక్కడ 2 టు ది పవర్ ఆఫ్ 1 ఉందని అనుకుంటాం కదా! అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చంటే అకార్డింగ్ టు బి. బి ప్రకారం రియాక్షన్ అనేది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. బి ప్రకారం రియాక్షన్ అనేది
ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. నెక్స్ట్ సెకండ్ కండిషన్‌లో ఏమంటున్నాడు చూడండి. సెకండ్ కండిషన్‌లో రేట్ అనేది 8 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడు అంటే కాన్సంట్రేషన్ ఆఫ్ ఏని డబుల్ చేసినప్పుడు, అదే విధంగా కాన్సంట్రేషన్ ఆఫ్ బిని డబుల్ చేసినప్పుడు అంటున్నాడు. సో ఇప్పుడు చూడండి ఆల్రెడీ బి టు ది పవర్ ఆఫ్ 1 అని మనకు తెలుసు. బి టు ది పవర్ ఆఫ్ 1 అని మనకు తెలుసు. ఎందుకంటే కండిషన్ 1లో మనం ఐడెంటిఫై చేసాం కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు ఏ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ అనేది ఉంది కదా! సో ఈ వాల్యూ మనకు తెలీదు. సో అంటే ఇక్కడ బేస్‌లో 2 ఉంది. ఇక్కడ బేస్‌లో 2 ఉంది. సో దీన్ని 8కి గనక ఈక్వల్ చేయగలిగితే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. సో 8 ఈక్వల్ టు ఏం రాయొచ్చు? 2 టు ది పవర్ ఆఫ్ 2 ఇంటూ 2 టు ది పవర్ ఆఫ్ 1 అని రాయొచ్చు. అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 అనేది రాయొచ్చు. అంటే ఈక్వల్ టు 8. 2 2 4, 4 2 8. సో 8 ఈక్వల్ టు 8. అంటే ఇప్పుడు x వాల్యూ ఎంత మనకి 2 అవుతుంది. అంటే బేస్డ్ ఆన్ ఆర్ అకార్డింగ్ టు ఏ ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ ఈజ్ సెకండ్ ఆర్డర్. ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ ఈజ్ సెకండ్ ఆర్డర్. సో దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు? సో ఇక్కడ ఈక్వేషన్ రాసాం కదా! సో దీన్ని చూడండి. సో దీన్ని ఇక్కడ ఎలా రాసుకోవచ్చు అంటే మనం మనకి పవర్స్ తెలుసు ఇప్పుడు. x తెలుసు. నెక్స్ట్ y వాల్యూ తెలుసు. అంటే ఏం రాసుకోవచ్చు? అప్పుడు రేట్ ఈక్వల్ టు రేట్‌ని మనం ఈ సింబల్‌తో మనం ఇండికేట్ చేస్తాం. రేట్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే k ఇంటూ కాన్సంట్రేషన్ ఆఫ్ ఏ టు ది పవర్ ఆఫ్ x అంటే ఎంత? 2. నెక్స్ట్ కాన్సంట్రేషన్ ఆఫ్ b టు ది పవర్ ఆఫ్ y అంటే ఎంత? అంటే 1 అని మనకు తెలుసు. 1 రాసినా ఒకటే, రాయకపోయినా ఒకటే. మనకి ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది? ఇక్కడ ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫ్రెండ్స్ రీసెంట్‌గా ఏపీపీఎస్‌సి నుంచి రిలీజ్ అయినటువంటి అనలిస్ట్ గ్రేడ్ 2 నోటిఫికేషన్‌లో మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి 2 సెలక్షన్స్ అనేవి మనం సాధించడం జరిగింది. ఇందులో ఒకరు షేక్ తిరుమల బాజీ గారు. మీరు హాల్ టికెట్ నంబర్ చూసుకోవచ్చు. అదే విధంగా రెండవ వ్యక్తి అరుణ గారు. మనం ఏదైతే 100% సిలబస్ ప్రకారం ఆన్‌లైన్ క్లాసెస్ అదే విధంగా మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నామో, నెక్స్ట్ టెస్ట్ సిరీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామో, దాన్ని బేస్ చేసుకొని వీరు ఈ సక్సెస్ అనేది సాధించడం జరిగింది. ఒకవేళ మీరు గనక ఈ 100% సిలబస్‌కి సంబంధించినటువంటి మెటీరియల్ గనక కావాలనుకుంటే 100% సిలబస్ ఓరియంటేషన్‌లో టీజీపీఎస్సీ, పీసీబీ పేపర్ 2 కెమిస్ట్రీకి సంబంధించినటువంటి మెటీరియల్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది మనకి థియరీ మెటీరియల్ ఉంటుంది. ఇందులో మీకు ఎవ్రీ టాపిక్ అండ్ కాన్సెప్ట్ అనేది కవర్ అవుతుంది. 100% సిలబస్ ఓరియంటేషన్‌లో ఉంటుంది. ఇందులో మీకు డౌన్‌లోడ్ ఆప్షన్ కానివ్వండి, లేకపోతే పీడీఎఫ్ ఆప్షన్ కానివ్వండి ఉండదు. మీకు హార్డ్ కాపీస్ అనేవి హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇందులో 34 చాప్టర్స్ అనేవి మీకు సిలబస్‌లో పేపర్ 2కు సంబంధించి ఉన్నటువంటి 34కి 34 చాప్టర్స్ అనేవి కవర్ అవుతాయి. ఇది కేవలం అనలిస్ట్ గ్రేడ్ 2 కోసమే డిజైన్ చేసినటువంటి మెటీరియల్‌గా చెప్పొచ్చు. ఎవరైనా ఈ మెటీరియల్‌ని అవైల్ చేసుకోవాలనుకుంటే 9347428177 నంబర్‌కి కాల్ చేయడం గాని, లేకపోతే వాట్సాప్‌లో అనలిస్ట్ గ్రేడ్ 2 మెటీరియల్ అని చెప్పి చాట్ చేయండి. అక్కడ మీకు డీటెయిల్స్ అనేవి సెండ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా అనలిస్ట్ గ్రేడ్ 2 ఆస్పిరెంట్స్ కోసం పేపర్ 2 కెమిస్ట్రీకి సంబంధించి మనం టెస్ట్ సిరీస్ అదే విధంగా గ్రాండ్ టెస్ట్‌ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందులో మీకు చాప్టర్ వైస్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. నెక్స్ట్ 5 గ్రాండ్ టెస్ట్‌లు ఉంటాయి. ఇది 100% అనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి సిలబస్ ప్రకారం ఉంటుంది. నెక్స్ట్ ఇందులో ప్రతి క్వెషన్ కూడా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఉంటుంది. ఇందులో మీకు 34 చాప్టర్స్‌కి సంబంధించి దాదాపుగా 4500 క్వెషన్స్ అనేవి మనం ఇవ్వడం జరిగింది. ఈ టెస్ట్ సిరీస్‌ని అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు టెస్ట్ సిరీస్‌ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్‌కి సంబంధించిన లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్‌లో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే టీజీపీఎస్సీ అనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి పేపర్ 1కి సంబంధించిన ఫుల్ కోర్స్ అనేది మనం కేవలం 999కే ఇది మీకు 100% సిలబస్‌తో అందించడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ అనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి పేపర్ 2కి సంబంధించినటువంటి కోర్స్ అనేది పేపర్ 2 కెమిస్ట్రీకి సంబంధించినటువంటి కోర్స్ అనేది మనం కేవలం 2499 రూపీస్‌కే అందించాలనుకుంటున్నాం. ఎవరైనా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో ఇంట్రెస్టెడ్ అని కామెంట్ చేయండి. ఎక్కువ మంది గనక ఇంట్రెస్టెడ్‌గా ఉన్నట్లయితే తప్పకుండా ఈ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్వెషన్ అనేది కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంది. అంటే మనకి డేటా అనేది కరెక్ట్‌గా ఇవ్వలేదు. 12థ్ క్వెషన్ అనేది మనకి డేటా కరెక్ట్‌గా ఇవ్వలేదు. బట్ అండర్‌స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ద ఫాలోయింగ్ డేటా వర్ అబ్టైన్డ్ డ్యూరింగ్ ద ఫస్ట్ ఆర్డర్ డికంపోజిషన్. మనకి ఇచ్చినటువంటి రియాక్షన్ ఏంటి? ఫస్ట్ ఆర్డర్ డికంపోజిషన్ రియాక్షన్. గుర్తుపెట్టుకోండి ఇది ఫస్ట్ ఆర్డర్ డికంపోజిషన్ రియాక్షన్. ఏంటది? 2A గివ్స్ B + C అంటే 2 మోల్స్ ఆఫ్ ఏని మనం రియాక్షన్ జరిపిస్తే గ్యాసెస్ స్టేట్‌లో మనకి B అనే రియాక్టెంట్ వస్తుంది. అదే విధంగా C అనే రియాక్టెంట్ వస్తుంది. అంటే 2 మోల్స్ ఆఫ్ ఏని డికంపోజ్ చేస్తే మనకి B అనే రియాక్టెంట్, C అనే రియాక్టెంట్స్ వస్తున్నాయి. ఓకేనా? ఇప్పుడు ఏమంటున్నాడంటే ఎక్స్‌పెరిమెంట్ 1లో టైం 10 మినిట్స్ తీసుకున్నారు. నెక్స్ట్ ప్రెషర్ 300 పాస్కల్ తీసుకున్నారు.
నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ 2లో ఏం చేశారంటే సో టైమ్ ఆఫ్టర్ కంప్లీషన్ అంటే మొత్తం కంప్లీట్ చేశారు. ఎక్స్పెరిమెంట్ 2లో రియాక్షన్ మొత్తం కూడా కంప్లీట్ చేశారు. నెక్స్ట్ ప్రెషర్ ఎంత తీసుకున్నారు అంటే 200 పాస్కల్ తీసుకున్నారు. సో ఇప్పుడు మనం ఏని ఏని ఫస్ట్ స్టెప్‌లో మనం ఆఫ్ చేయాలంటే బై 2 చేయాలంటే మనకు పట్టినటువంటి టైం ఎంత అంటే 10 మినిట్స్ అవుతుంది. మనకు పట్టినటువంటి టైం ఎంత అంటే 10 మినిట్స్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏం కనుగొనమంటున్నారు అంటే రేట్ కాన్స్టెంట్ ఐడెంటిఫై చేయమంటున్నారు. సో మనకి ఫస్ట్ ఆర్డర్ రేట్ కాన్స్టెంట్‌కి సంబంధించి ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్‌కి సంబంధించి రేట్ కాన్స్టెంట్ K ఈక్వల్ టు 0.693 బై T ఆఫ్ అవుతుంది. 0.693 బై T ఆఫ్ అవుతుంది. సో ఇక్కడ మనకి T ఆఫ్ ఎంత అంటే T ఆఫ్ అనేది 10 మినిట్స్. T ఆఫ్ అనేది 10 మినిట్స్. సో ఇక్కడ T ఆఫ్‌ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 0.693 బై 10 అంటే సో ఇక్కడ 10 ఉందంటే పైకి తీసుకొస్తే ఏమవుతుంది 10 టు ది పవర్ ఆఫ్ -1 అవుతుంది. అప్పుడు 0.0693 అని రాయొచ్చు. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. A cell is bathed in a solution that has greater osmolarity than that of the cytosol. This solution is best described as. సో ఒక సెల్ తీసుకున్నారు. ఒక సెల్ తీసుకున్నారు. ఆ సెల్‌ని ఏం చేస్తున్నారంటే ఒక కాన్సంట్రేషన్‌తో ఉన్నటువంటి ఒక సొల్యూషన్‌లో ఉంచి దాని యొక్క బిహేవియర్‌ని స్టడీ చేస్తున్నారు. ఇది సెల్. హ్యూమన్ సెల్ కానివ్వండి, ప్లాంట్ సెల్ కానివ్వండి. ఈ సెల్‌లో ఏముంటాయి? సెల్ ఆర్గాన్స్ ఉంటాయి. అంటే కణాంగాలు ఉంటాయి. అదేవిధంగా ఇంకేముంటాయి? కణద్రవ్యం ఉంటుంది. అంటే సెల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. సో దాన్ని ఏమంటామంటే సైటోజోల్ అంటాం. సైటోజోల్ ఓకేనా. సెల్‌లో ఉన్నటువంటి ఆ సొల్యూషన్‌ని మనం సైటోజోల్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ ఒక సొల్యూషన్ అనేది ఉంది. ఏదో ఒక సొల్యూషన్. ఇదొక సొల్యూషన్. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సో ఈ సొల్యూషన్‌లో మనకు తెలిసినటువంటి ఒక సెల్‌ని ఉంచి దాని యొక్క బిహేవియర్‌ని స్టడీ చేస్తున్నాం. అంటే దేని ఆధారంగా అంటే కాన్సంట్రేషన్ ఆధారంగా. దేని ఆధారంగా? సొల్యూషన్స్ యొక్క కాన్సంట్రేషన్ ఆధారంగా మనం ఒక సెల్ యొక్క బిహేవియర్‌ని ఒక సొల్యూషన్‌లో స్టడీ చేస్తున్నాం. దాన్నే ఏమంటామంటే టోనిసిటీ అంటాం. టోనిసిటీ అంటాము. సో ఈ టోనిసిటీ అనేది 3 టైప్స్ ఉంటుంది. సో ఒకటేంటి హైపర్‌టోనిక్. హైపర్‌టోనిక్. నెక్స్ట్ ఇంకోటేంటి హైపోటోనిక్. ఇంకొకటి హైపోటోనిక్. సో మీరు డిఫరెన్స్ గమనించండి. ఫస్ట్‌ది హైపర్, తర్వాత హైపో, తర్వాత మూడోది ఏంటి అంటే ఐసోటోనిక్. సో ఈ మూడిటిని కూడా మనం స్టడీ చేస్తాము. సో దేని ఆధారంగా? కాన్సంట్రేషన్ ఆధారంగా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గనుక తీసుకున్నట్లయితే సో ఎప్పుడైతే ఈ సెల్‌ని ఈ సొల్యూషన్‌లో ఉంచినప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ సొల్యూషన్ యొక్క కాన్సంట్రేషన్‌ని మనకి సి సొల్యూషన్ అనుకోండి. ఓకేనా. సో కాన్సంట్రేషన్‌ని సితో సూచిస్తాం కాబట్టి సి సొల్యూషన్ అనుకోండి. నెక్స్ట్ సెల్ యొక్క కాన్సంట్రేషన్‌ని ఏమనుకుంటారంటే సో సి సెల్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐడియా కోసం చెప్తున్నా. సో ఇప్పుడు ఫస్ట్ కేస్‌లో మనకి సో కాన్సంట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ ఈస్ గ్రేటర్ థాన్ కాన్సంట్రేషన్ ఆఫ్ సెల్ అయితే అంటే సొల్యూషన్ యొక్క కాన్సంట్రేషన్ అనేది సెల్‌లో ఉన్నటువంటి కణద్రవ్యం యొక్క లేదా ఆ సొల్యూషన్ యొక్క లేదా సైటోజోల్ యొక్క కాన్సంట్రేషన్ కంటే ఎక్కువగా ఉన్నట్టయితే సో అప్పుడు దాన్ని ఏమంటామంటే ఆ స్థితిని హైపర్‌టోనిక్ అంటాము. ఆ స్థితిని ఏమంటాం? హైపర్‌టోనిక్ అంటాము. సో ఈ హైపర్‌టోనిక్ స్థితిలో ఏమవుతుందంటే మనకి వాటర్ అనేది సెల్ నుంచి ఎక్కడికి వస్తుంది? సొల్యూషన్‌లోకి వస్తుంది. వాటర్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది? సెల్ నుంచి సొల్యూషన్‌లోకి వస్తుంది. నెక్స్ట్ సెకండ్ కండిషన్ చూడండి. సెకండ్ కండిషన్ ఏంటి మనకి అంటే ఆపోజిట్ కండిషన్. సో అంటే కాన్సంట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ లెస్ థాన్ కాన్సంట్రేషన్ ఆఫ్ సెల్. అంటే సెల్‌లో ఉన్నటువంటి కణద్రవ్యం యొక్క కాన్సంట్రేషన్ అనేది మనకి సొల్యూషన్ యొక్క కాన్సంట్రేషన్ కంటే కూడా టెస్టింగ్ సొల్యూషన్ యొక్క కాన్సంట్రేషన్ కంటే కూడా ఎక్కువగా ఉందనుకోండి. అప్పుడు ఆ స్థితిని ఆ కండిషన్ ఏమంటామంటే హైపోటోనిక్ అంటాము. హైపోటోనిక్ స్థితిలో మనకి ఏమవుతుందంటే సొల్యూషన్ నుంచి వాటర్ అనేది సెల్ లోపలికి ప్రవేశిస్తుంది. నెక్స్ట్ ఇంకొక కండిషన్ చూడండి. థర్డ్ కండిషన్ ఏంటంటే మనకి కాన్సంట్రేషన్ ఆఫ్
సొల్యూషన్ ఈక్వల్ టు కాన్సంట్రేషన్ ఆఫ్ సెల్. అంటే సెల్లో ఉన్నటువంటి కణద్రవ్యం యొక్క కాన్సంట్రేషన్ అనేది సొల్యూషన్ యొక్క కాన్సంట్రేషన్కి ఈక్వల్గా ఉన్నట్లయితే ఆ కండిషన్ని లేదా ఆ సిచ్యువేషన్ మనం ఏమంటామంటే ఐసోటోనిక్ అంటాం. ఏమంటాం? ఐసోటోనిక్ అని పిలుస్తాము. సో దీని మొత్తం కూడా మనకి ఆస్మాటిక్ ప్రెషర్ ఆధారంగా చెప్తాం. ఆస్మాటిక్ ప్రెషర్ ఆధారంగా చెప్తాము. సో ఇది ఐసోటోనిక్ సిచ్యువేషన్. సో ఇందులో మనకి వాటర్ యొక్క మూమెంట్ అనేది ఎటు కూడా ఉండదు, న్యూట్రల్గా ఉంటుంది. అటు సెల్ వైపు ఉండదు, ఇటు సొల్యూషన్ వైపు ఉండదు. సో ఇవి 3 కండిషన్స్. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు? ఏ సెల్ ఈజ్ బాత్డ్ ఇన్ ఏ సొల్యూషన్. ఒక సెల్ని ఎందులో ఉంచుతున్నారంటే ఒక సొల్యూషన్లో ఉంచుతున్నారు. ఆ సొల్యూషన్ యొక్క కాన్సంట్రేషన్ ఎలా ఉంది? గ్రేటర్ ఆస్మోలారిటీ అంటే ఐ కాన్సంట్రేషన్ ఉంది. అంటే సొల్యూషన్ యొక్క కాన్సంట్రేషన్ అనేది ఎలా ఉందంటే ఐ కాన్సంట్రేషన్ ఉంది. సొల్యూషన్ యొక్క కాన్సంట్రేషన్ ఐ కాన్సంట్రేషన్ ఉంది. సో సొల్యూషన్ కాన్సంట్రేషన్ ఐగా ఉండి సెల్లో ఉన్నటువంటి ద్రవం యొక్క కాన్సంట్రేషన్ అనేది లోగా ఉంటే ఆ కండిషన్ మనం ఏమన్నాం? హైపర్టోనిక్ అన్నాం. ఏమన్నా? హైపర్టోనిక్ అన్నాం. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డ్యూరింగ్ రిడక్షన్ ఆఫ్ కార్బోనైల్ కాంపౌండ్స్ విత్ హైడ్రోజన్ అండ్ KOH ద ఫస్ట్ ఇంటర్మీడియట్ ఫార్మ్డ్ ఈజ్. సో మనకు ఒక రియాక్షన్ ఇచ్చారు. ఏంటది? కార్బోనైల్ కాంపౌండ్స్ ఏం చేస్తున్నారంటే కార్బోనైల్ కాంపౌండ్స్ అంటే కీటో కావచ్చు, లేకపోతే హాల్డిహైడ్ కావచ్చు. సో వీటిని ఏం చేస్తున్నారు అంటే హైడ్రోజన్తో రియాక్షన్ జరిపిస్తున్నారు. హైడ్రోజన్తో అంటే NH2 అంటాం. ఆల్కలి మీడియం అంటే క్షార ద్రావణంలో రియాక్షన్ జరిపిస్తున్నారు. ఏంటిది ఈ రియాక్షన్? రిడక్షన్ రియాక్షన్. సో రిడక్షన్ రియాక్షన్లో ఏం జరుగుతుంది? ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ జరుగుతుంది. సో అంటే ఏమవుతుంది? C11O కాస్త CH2గా చేంజ్ అవుతుంది. సో ఇది మనకి రిడక్షన్కి సంబంధించి. సో దీన్నే మనం ఏమంటాం? ఉల్ఫ్ కిష్నర్ రిడక్షన్ అంటాం. దీన్నే ఈ నేమ్ రియాక్షన్గా చెప్తాము. దీన్నే మనం ఏమంటామంటే ఉల్ఫ్ కిష్నర్ రియాక్షన్ అంటాము. సో ఇందులో ఇంటర్మీడియట్ ఏం ఫామ్ అవుతుందంటే ఇక్కడ H2 కానివ్వండి, ఇక్కడ నుంచి ఆక్సిజన్ ఇది ఎలా ఎలిమినేట్ అవుతుందంటే వాటర్ మాలిక్యూల్ లాగా ఎలిమినేట్ అయిపోతుంది. సో అలా వాటర్ మాలిక్యూల్ లాగా ఎలిమినేట్ అయిన తర్వాత NH2 అనేది మనకి మిగిలిపోతుంది. సో దీన్నే మనం ఏమంటామంటే హైడ్రోజోన్ అంటాం. హైడ్రోజోన్. ఇదే మనకి ఉల్ఫ్ కిష్నర్ రియాక్షన్ లో ఇంటర్మీడియట్ గా చెప్తాం. సో హైడ్రోజోన్స్ ఎలా ఉంటాయి? సో RCH డబుల్ బాండ్ NH2 లాగా ఉంటాయి. RCH డబుల్ బాండ్ ఇక్కడ R ఉంది అనుకోండి. సో ఇక్కడ R ఉంటుంది. సో అంటే RCH డబుల్ బాండ్ NH2 గా ఉంటుంది. హైడ్రోజోన్స్ అంటాం వీటిని. హైడ్రోజోన్స్ ఆఫ్ కార్బోనైల్ కాంపౌండ్స్ అంటాం. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ ఇంకొక రియాక్షన్ చెప్పాలి మనకి. కార్బోనైల్ కాంపౌండ్స్ ని ఫర్ ఎగ్జాంపుల్ సైక్లోహెక్సనోన్ తీసుకున్నారు అనుకోండి. ఏదైనా ఒక కార్బోనైల్ కాంపౌండ్ తీసుకోండి. సో కార్బోనైల్ కాంపౌండ్స్ ని మనకి జింక్ అమాల్గమ్ అదే విధంగా HCl సమక్షంలో రిడక్షన్ చేసినట్లయితే మనకి డైరెక్ట్ గా ఏమొస్తాయి? ఆల్కేన్స్ అనేవి వస్తాయి. సో దీన్నే మనం ఏమంటామంటే క్లెమెన్సన్ రిడక్షన్ అంటాం. దీన్నే క్లెమెన్సన్స్ రిడక్షన్ అని పిలుస్తాము. రెండు కూడా సిమిలర్ గా ఉంటాయి, కాకపోతే ఇక్కడ రియాక్టెంట్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. సో ఇక్కడేమో మనకి ఉల్ఫ్ కిష్నర్ రిడక్షన్ లోనేమో మనకి హైడ్రోజన్ అదే విధంగా ఆల్కలీ మీడియం. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమో జింక్ అమాల్గమ్ అదే విధంగా HCl అనేది ఎసిడిక్ మీడియం. సో ఇదేమో ఉల్ఫ్ కిష్నర్ రిడక్షన్ ఏమో మనకి ఆల్కలీ మీడియం క్షార మాధ్యమంలో జరుగుతుంది. అదే మీరు క్లెమెన్సన్ రిడక్షన్ తీసుకుంటే ఆమ్ల మాధ్యమం అంటే ఎసిడిక్ మీడియంలో జరుగుతుంది. ఓకేనా? సో జింక్ అమాల్గమ్ అంటే ఏంటి మనకి? అంటే జింక్ అనే మెటల్ ని మనకి మెర్క్యూరీలో Hgలో కనుక డిజాల్వ్ చేసినట్లయితే ఏర్పడేది మనకి ఏంటంటే జింక్ అమాల్గమ్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్లైజన్ రీఅరేంజ్మెంట్? సో మీకు క్లైజన్ రీఅరేంజ్మెంట్ అనగానే ఏం గుర్తు రావాలంటే 3,3 సిగ్మాట్రోపిక్ షిఫ్ట్ ఆఫ్ ఫినైల్ అల్లైల్ ఈథర్ యొక్క 3,3 సిగ్మాట్రోపిక్ రియాక్షన్స్ ని మనం ఏమంటామంటే క్లైజన్ రీఅరేంజ్మెంట్ అంటాము. సో ఇక్కడ ఈ కాంపౌండ్ చూడండి. సో ఇదేంటి మనకి? ఫినైల్ గ్రూప్. ఈ బెంజిన్ రింగ్ నే మనం ఏమంటామంటే ఫినైల్ గ్రూప్ అంటాం. నెక్స్ట్ ఇది తీసుకున్నారనుకోండి. CH2 డబుల్ బాండ్ CH CH2 డబుల్ బాండ్ CH
CH2 ఉందనుకోండి, దీన్ని అల్లైల్ గ్రూప్ అంటాం. దీన్నేమంటాం? అల్లైల్ గ్రూప్ అంటాం. లేకపోతే CH2 CHA ఉందనుకోండి, దాన్ని వినైల్ గ్రూప్ అంటాం. దీన్నేమంటాం? వినైల్ గ్రూప్ అంటాము. సో, ఇక్కడ క్లైజన్ రీఅరేంజ్‌మెంట్ అంటే ఏంటంటే థర్మల్ 3, థర్మల్ అంటున్నాం. థర్మల్ అంటే మనకి హీట్ సమక్షంలో జరుగుతాయి. థర్మల్ 3, సిగ్మాట్రోపిక్ రియాక్షన్ ఆఫ్ ఫినైల్ అల్లైల్ ఈథర్ ఈజ్ కాల్డ్ క్లైజన్ రీఅరేంజ్‌మెంట్. అంటే ఇక్కడ చూడండి, థర్మల్ కండిషన్‌లో జరిగేటటువంటి 3, సో ఇక్కడ 1, 2, 3 అంటాం. సో ఇక్కడ చూడండి. సో ఇది మనకి 1, 2, 3. 1, 2, 3. నెక్స్ట్ ఇక్కడ నుంచి 1, 2, 3. సో 1, 2, 3. 3, సిగ్మాట్రోపిక్ షిఫ్ట్ అంటే సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ బాండ్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ రాస్తా చూడండి. ఇది 1, 2, 3. నెక్స్ట్ ఇక్కడ 1, 2, 3. సో ఈ బాండ్ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ బాండ్ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ బాండ్ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. అంటే ఏమొస్తుంది మనకి డబుల్ బాండ్ ఓ. నెక్స్ట్ అల్లైల్ గ్రూప్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. అల్లైల్ గ్రూప్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. సో ఈ కాంపౌండ్ అనేది వస్తుంది. సేమ్ పొజిషన్ రాయాలంటే సో కన్‌ఫ్యూజ్ అవ్వకుండా సేమ్ పొజిషన్ రాయాలంటే ఇలా రాయొచ్చు. సో ఇలా రాయొచ్చు. సో ఈ విధంగా రాయొచ్చు. సో ఇది మనకి అల్లైల్ గ్రూప్. సో ఇప్పుడేంటి ఈ కీటో గ్రూప్ ఉంది కదా ఇక్కడ. సో ఇది కీటో యునైల్టీ ఆటోమరిజంలో పాల్గొంటుంది. సో అంటే ఏమవుతుంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది కదా, ఈ హైడ్రోజన్ అనేది ఈ ఆక్సిజన్‌కి షిఫ్ట్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే చూడండి, ఇక్కడ OH వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంటుంది అంటే అల్లైల్ గ్రూప్ అనేది ఉంటుంది. ఆర్థో పొజిషన్‌లో అల్లైల్ గ్రూప్ అనేది ఉంటుంది. సో దీన్నే మనం ఏమంటామంటే క్లైజన్ రీఅరేంజ్‌మెంట్ అంటాము. సో క్లైజన్ రీఅరేంజ్‌మెంట్ అనేది 3, సిగ్మాట్రోపిక్ పెరిసైక్లిక్ రియాక్షన్. సో ఇది మనకేంటంటే కన్సర్టెడ్ మెకానిజంని ఫాలో అవుతుంది. కన్సర్టెడ్ మెకానిజం అంటే సింగిల్ స్టెప్ మెకానిజంని ఫాలో అవుతుంది. అదే విధంగా ఇది ఎలా క్యారీ అవుతుందంటే సైక్లిక్ ట్రాన్సిషన్ స్టేట్ 6 మెంబర్డ్ సైక్లిక్ ట్రాన్సిషన్ స్టేట్ ఆధారంగా ఇది క్యారీ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, థర్మల్ 3, సిగ్మాట్రోపిక్ రీఅరేంజ్‌మెంట్ ఆఫ్ ఫినైల్ అల్లైల్ ఈథర్ ఈజ్ కాల్డ్ క్లైజన్ రీఅరేంజ్‌మెంట్. ఓకేనా. సో ఇది కేవలం థర్మల్ కండిషన్స్‌లో మాత్రమే జరుగుతుంది. సో దీన్నే మనం ఏమంటాం పెరిసైక్లిక్ రియాక్షన్ అని కూడా అంటాం. 3, సిగ్మాట్రోపిక్ పెరిసైక్లిక్ రియాక్షన్ అని కూడా అంటాం. సో ఇది మనకి కన్సర్టెడ్ మెకానిజంని ఫాలో అవుతుంది. అంటే సింగిల్ స్టెప్ మెకానిజంని ఫాలో అవుతుంది. 6 మెంబర్డ్ సైక్లిక్ ట్రాన్సిషన్ స్టేట్ ద్వారా ఇది క్యారీ అవుతుంది. సో మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వెషన్ చూడండి. మ్యాచ్ ద మెటల్ విత్ కరెస్పాండింగ్ ఓర్. పిక్ అప్ ద కరెక్ట్ కాంబినేషన్. సో కింద మనకేమి ఇచ్చారంటే మెటల్స్ ఇచ్చారు. కింద మెటల్స్ ఇచ్చి దానికి సంబంధించినటువంటి ఓర్‌తో మ్యాచ్ చేయమంటున్నారు. సో ఇక్కడ ఓర్ అంటే ఏంటి అంటే ధాతువు. ఓర్ అంటే ఏంటి ధాతువు. అసలు ధాతువు ఏంటి మనకి అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐరన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మన హోమ్‌కి సంబంధించి కానివ్వండి, లేకపోతే ఏదైనా సో మిషనరీకి సంబంధించి కానివ్వండి, సో ఆపరేటర్స్‌ని తయారు చేయాలి అన్నప్పుడు మనకి ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఐరన్ అనేది ప్యూర్‌గా ఈ Fe ఫార్మ్‌లో మనకి దొరకదు భూమిలో. కానీ ఎలా దొరుకుతుంది? హెమటైట్ రూపంలో దొరుకుతుంది. హెమటైట్. సో ఈ హెమటైట్ నుంచి మనం ఈ ఐరన్‌ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. సో అప్పుడు ఈ హెమటైట్‌ని ఐరన్ యొక్క ఓర్ అని పిలుస్తాము. అంటే ఓర్స్ నుంచి మెటల్స్‌ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఐరన్‌కి సంబంధించి ఓర్ ఏంటి? హెమటైట్. ఇప్పుడే చెప్పా. నెక్స్ట్ కాపర్‌కి సంబంధించి అజురైట్ అనేది మనకి ఓర్ అవుతుంది. సో ఇక్కడ Feకి సంబంధించి 3 అవుతుంది. నెక్స్ట్ కాపర్‌కి సంబంధించి 4 అవుతుంది. నెక్స్ట్ సిల్వర్‌కి సంబంధించి అర్జింటైట్ అనేది మనకి ఓర్ అవుతుంది. అంటే 1తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ నికెల్‌కి సంబంధించి పెంటిలాండైట్ అనేది మనకి ఓర్ అవుతుంది. అంటే 5తో మ్యాచ్ అవుతుంది. 3, 4, 1, 5. 3, 4, 1, 5 అంటే మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకి ఈ క్వెషన్స్ అన్నీ కూడా మనం ఏదైతే ₹499కి టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి ఆ కోర్స్‌లో మనం ఈ క్వెషన్స్ విత్ ఎక్స్‌ప్లనేషన్‌కి సంబంధించి పీడీఎఫ్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. సో అతి త్వరలో 2-3 డేస్‌లో దీన్ని యాడ్ చేయడం అనేది జరుగుతుంది. సో తప్పకుండా ఆ ₹499కి సంబంధించిన టెస్ట్ సిరీస్ తీసుకోండి. చాలా స్టాండర్డ్‌గా, ఛాలెంజింగ్‌గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అస్సలు మిస్ అవ్వద్దు టెస్ట్ సిరీస్‌ని. సో చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉంటాయి. ప్రతి చాప్టర్‌కి సంబంధించి 200, 250 క్వెషన్స్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉంటాయి. ప్రీవియస్‌గా చాలా ఎగ్జామ్స్‌లో ఎంఎస్సీ ఎంట్రన్స్ కానివ్వండి, అదే విధంగా సో వివిధ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానివ్వండి, జేఎల్ కానివ్వండి, డీఎల్‌కి సంబంధించి మన సిలబస్‌లో ఉన్నటువంటి క్వెషన్స్‌ని మనం పికప్ చేసుకొని మనం అందులో ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ క్వెషన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్స్ స్పీసెస్ కెనాట్ బి
స్టడీడ్ బై ఎలక్ట్రాన్ పారామాగ్నెటిక్ రెసోనెన్స్ స్పెక్ట్రోస్కోపీ. సో ఏమంటున్నాడంటే కింద ఇచ్చినటువంటి మాలిక్యూల్స్ లేదా స్పీసెస్లో సో వేటిని మనం ఎలక్ట్రాన్ పారామాగ్నెటిక్ రెసోనెన్స్ స్పెక్ట్రా ద్వారా స్టడీ చేయలేము అంటున్నాడు. సో ఇక్కడ మనకి ఈపీఆర్ స్పెక్ట్రోస్కోపీ, ఎలక్ట్రాన్ పారామాగ్నెటిక్ రెసోనెన్స్ స్పెక్ట్రోస్కోపీ ద్వారా సో స్టడీ చేయలేము అంటున్నాడు. అంటే ఈపీఆర్ అంటే ఏంటంటే ఎలక్ట్రాన్ పారామాగ్నెటిక్ రెసోనెన్స్ స్పెక్ట్రోస్కోపీ. సో ఇక్కడ ఏదైనా స్పీసెస్ కానివ్వండి లేకపోతే మాలిక్యూల్స్ కానివ్వండి వాటిని స్టడీ చేయాలంటే వాటికి తప్పకుండా పారామాగ్నెటిక్ ప్రాపర్టీ అనేది ఉండాలి. ఒక మాలిక్యూల్ లేదా ఒక స్పీసెస్ని మనం ఈ ఈపీఆర్ స్పెక్ట్రా ద్వారా స్టడీ చేయాలంటే అది పారామాగ్నెటిక్ మాలిక్యూల్ లేదా పారామాగ్నెటిక్ స్పీసెస్ అయి ఉండాలి. పారామాగ్నెటిక్. సో పారామాగ్నెటిక్ అయి ఉండాలంటే మనకి ఏముండాలి అంటే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఏముండాలి? అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండాలి. సో ఇక్కడ చూడండి ఫస్ట్ కనుక మీరు చూసినట్లయితే సో ఇది టెర్షరీ ఫ్రీ రాడికల్. ఇదేంటి మనకి టెర్షరీ ఫ్రీ రాడికల్ అంటే సో సింగిల్ ఎలక్ట్రాన్ అనేది ఉంది. సో దీన్ని మనం ఈపీఆర్ స్పెక్ట్రా ద్వారా స్టడీ చేయొచ్చు. సో మనకు అడిగేది ఏంటి? కెన్ నాట్ బి స్టడీడ్ అంటే సో దేనికైతే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండవో దాన్ని మనం స్టడీ చేయలేం. ఫస్ట్ అయితే చూద్దాం. సో ఫస్ట్ దాన్ని స్టడీ చేయొచ్చు. నెక్స్ట్ VOCl4 వెనీడియంకి సంబంధించి మనకి ఇందులో +4 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. సో V0లో ఏముంటుంది? V3D2 అనే కాన్ఫిగరేషన్ ఉంటుంది. V3D2 అనే కాన్ఫిగరేషన్ ఉంటుంది. అంటే V+4 అంటే 4 ఎలక్ట్రాన్స్ని మైనస్ చేయండి. 4 ఎలక్ట్రాన్స్ని మైనస్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? D1 కాన్ఫిగరేషన్ అనేది ఉంటుంది. D1 కాన్ఫిగరేషన్ అనేది ఉంటుంది. అంటే ఇది కూడా మనకి అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి పారామాగ్నెటిక్ అవుతుంది. ఇది కూడా పారామాగ్నెటిక్ అవుతుంది. సో దీన్ని కూడా మనం స్టడీ చేయొచ్చు. నెక్స్ట్ నికెల్ Cl4కి సంబంధించి ఇందులో నికెల్ +2 ఉంటుంది. మామూలుగా నికెల్ 0కి కాన్ఫిగరేషన్ ఏంటంటే D8S2. నెక్స్ట్ నికెల్ +2కి సంబంధించి కాన్ఫిగరేషన్ ఏంటంటే D8S0 అనేది కాన్ఫిగరేషన్. సో ఇక్కడ మీరు తీసుకుంటే D8 అంటే ఏం రాయొచ్చు? సో అంటే 1 2 3 4 అంటే మొత్తం 5 ఆర్బిటల్. Dలో 5 ఆర్బిటల్స్ ఉంటాయి. సో ఇక్కడ D కాన్ఫిగరేషన్ కనుక తీసుకున్నట్లయితే సో 1 2 3 4 5 నెక్స్ట్ 6 7 8 ఇక్కడ 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇది కూడా మనకి పారామాగ్నెటిక్ అవుతుంది. సో దీన్ని కూడా మనం స్టడీ చేయొచ్చు ఈపీఆర్ స్పెక్ట్రా ద్వారా. నెక్స్ట్ FeCO5 ఐరన్ పెంటాకార్బోనైల్ కనుక మనం తీసుకున్నట్లయితే సో ఇక్కడ ఐరన్కి సంబంధించి 0 ఉంటుంది ఆక్సిడేషన్ స్టేట్ అనేది. సో ఐరన్ 0 ఉన్నప్పుడు మనకి కాన్ఫిగరేషన్ ఏముంటుంది? D6S2 ఉంటుంది. D6S2 అనేది ఉంటుంది. సో Dకి సంబంధించి కాన్ఫిగరేషన్ కనుక మనం రాసినట్లయితే సో Sలో ఎలాగో పేర్ అయి ఉంటాయి 2 ఎలక్ట్రాన్స్ అనేవి. సో D6 కాన్ఫిగరేషన్ రాస్తే 1 2 3 4 5 ఆర్బిటల్స్ ఉంటాయి. సో 1 2 3 4 5 6 సో ఇక్కడ ఉన్నటువంటి 6 ఎలక్ట్రాన్స్ కూడా పెయిర్ అవుతాయి అంటే జత కూడతాయి. ఎందుకు జత కూడతాయి అంటే సో ఇక్కడ మీరు లైగండ్ కనుక చూసినట్లయితే ఇదేంటి? కార్బోనైల్ గ్రూప్. అంటే కార్బోనైల్ గ్రూప్ ఉన్నప్పుడు కార్బోనైల్ లైగండ్ అనేది ఉన్నప్పుడు ఇది స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్ కాబట్టి సో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి జత కూడడం జరుగుతుంది. తత్ఫలితంగా ఇది డయామాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉంటుంది. ఎలాంటి అన్పేర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి డయామాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉండడం వల్ల దీన్ని మనం ఈపీఆర్ స్పెక్ట్రా ద్వారా స్టడీ చేయలేము. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బెర్రీ మెకానిజం ఇన్వాల్వ్స్. సో ఇక్కడ మీకు బెర్రీ మెకానిజం అనగానే ఏం గుర్తు రావాలంటే ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ అనేది గుర్తు రావాలి. ఓకేనా? TBP స్ట్రక్చర్ దేనికి ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ PFI కనుక తీసుకున్నట్లయితే దీనికి TBP స్ట్రక్చర్ అంటే ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే సో ఈ విధంగా ఉంటుంది చూడండి. సో ఇది ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్. సో ఇది మనకి F, ఇది F, నెక్స్ట్ ఇక్కడ ఒక ఫ్లోరిన్ ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడ ఒక ఫ్లోరిన్, ఇక్కడ ఒక ఫ్లోరిన్ ఉంటుంది. సో ఓకేనా? మొత్తం 5 ఫ్లోరిన్స్. సో ఇక్కడ X యాక్సిస్, Y యాక్సిస్, Z యాక్సిస్. సో ఇక్కడ ఈ 2 ఉన్నాయి కదా, ఈ 2 ఫ్లోరిన్స్ కూడా మనకి Z యాక్సిస్లో ఉంటాయి. ఇందులో Z యాక్సిస్లో ఉంటాయి. నెక్స్ట్ ఈ ట్రైగోనల్ షేప్లో ఉన్నటువంటి ఈ ఫ్లోరిన్స్ అన్నీ కూడా ఈ షేప్లో అరేంజ్ అయినటువంటి ఫ్లోరిన్స్ అన్నీ కూడా మనకి X యాక్సిస్, Y యాక్సిస్లో ఉంటాయి. ఏవైతే ఫ్లోరిన్స్ X యాక్సిస్ అండ్ Y యాక్సిస్లో ఉన్నాయో వాటిని ఈక్విటోరియల్ గ్రూప్స్ అంటాము లేదా ఈక్విటోరియల్
ఆటమ్స్ అంటాం. నెక్స్ట్ ఏవైతే జెడ్ యాక్సిస్లో అరేంజ్ అయి ఉన్నాయో వాటిని యాక్సియల్ గ్రూప్స్ అంటాం. వాటిని యాక్సియల్ గ్రూప్స్ అంటాం. సో ఇప్పుడు బెర్రీ మెకానిజం అని దేని చెప్తామంటే ఇంటర్ కన్వర్షన్ ఆఫ్ ఈక్విటోరియల్ పొజిషన్ టు యాక్సియల్ పొజిషన్ లేదా యాక్సియల్ పొజిషన్ టు ఈక్విటోరియల్ పొజిషన్ ఈజ్ కాల్డ్ బెర్రీ మెకానిజం. అంటే చూడండి, సో ఇక్కడ ఈక్విటోరియల్ పొజిషన్ లో ఈ ఫ్లోరిన్ ఉంది అనుకోండి, దీన్ని ఎఫ్ఏ అనుకోండి. నెక్స్ట్ యాక్సియల్ పొజిషన్లో ఈ ఫ్లోరిన్ని ఎఫ్బి అనుకోండి. సో ఎఫ్ఏ అనేది ఎఫ్బితో మనకి ఇంటర్ కన్వర్షన్ అవుతుంది. అలా ఇంటర్ కన్వర్షన్ అయితే ఏం జరుగుతుంది చూడండి. సో ఇక్కడ జెడ్ యాక్సిస్లో ఇది జెడ్ యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. సో ఇక్కడ ఎఫ్బి అనేది ఎక్కడ ఉంది, మనకి జెడ్ యాక్సిస్లో ఉంది ఫస్ట్ స్ట్రక్చర్లో. అంటే ఇప్పుడు ఎక్కడికి వస్తుంది అది ఇంటర్ కన్వర్షన్లో ఈక్విటోరియల్లోకి వస్తుంది ఎఫ్బి అనేది. నెక్స్ట్ ఎఫ్ఏ ఎక్కడికి పోతుంది అంటే యాక్సియల్లోకి పోతుంది. ఇది మనకి ఏంటంటే ఇంటర్ కన్వర్షన్ అంటాం. అంటే యాక్సియల్ గ్రూప్స్ అనేవి ఈక్విటోరియల్కి, నెక్స్ట్ ఈక్విటోరియల్ గ్రూప్స్ అనేవి యాక్సియల్కి ఇంటర్ కన్వర్షన్ జరగడాన్ని మనం ఏమంటామంటే బెర్రీ మెకానిజం అంటాం. సో ఇక్కడ చూడండి, ఇది ఇంటర్ కన్వర్షన్. సో ఇదొక గ్రూపు, ఇదొక గ్రూపు. సో మనం ఇలా రాసుకోవచ్చు కదా, మనం. సో ఇది యాక్సియల్, ఇది ఈక్విటోరియల్. సో ఈ రెండు గ్రూప్స్ కూడా ఇంటర్ కన్వర్షన్ జరుగుతున్నాయి. సో ఈ రెండు గ్రూప్స్ ఇంటర్ కన్వర్షన్. సో అంటే ఇదేంటంటే బెర్రీ మెకానిజం అని పిలుస్తాం. ఆప్షన్ ఏది కరెక్ట్ అవుతుంది అంటే ఇంటర్చేంజ్ బిట్వీన్ యాక్సియల్ అండ్ ఈక్విటోరియల్ లైగండ్స్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ ప్రోటాన్ ఎన్ఎంఆర్ కి సంబంధించినటువంటి స్పెక్ట్రమ్ ఇవ్వడం జరిగింది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆల్కైల్ గ్రూప్స్ would show the multiplet pattern illustrated in the diagram. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే కింద ఇచ్చినటువంటి స్పెక్ట్రాలో సో ఆప్షన్స్ కి సంబంధించి ఏ ఆల్కైల్ గ్రూప్స్ అనేవి మల్టిప్లెట్ ప్యాటర్న్ ని చూపిస్తాయి అంటున్నాడు. సో ఇక్కడ స్పెక్ట్రా కనుక మీరు చూసినట్లయితే సో ఇది మనకేంటి డబ్లెట్, సో ఇదేంటి మనకి డబ్లెట్, సో ఇదేంటి మనకి మల్టిప్లెట్, సో ఇది మల్టిప్లెట్ అంటాం. సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇచ్చినటువంటి కాంపౌండ్స్ అనేవి డబ్లెట్స్ ఉండాలి, అదేవిధంగా మల్టిప్లెట్స్ అనేవి ఉండాలి. సో దాని ఆధారంగా ఎలిమినేషన్ మెథడ్ లో చూద్దాం. సో ఇక్కడ చూడండి మనకి సో ఏముంది, ఇక్కడ సిఎస్3 గ్రూప్ ఉంది, సో ఇక్కడ సిఎస్3 గ్రూప్ ఉంది, ఇక్కడ సిఎస్3 గ్రూప్ ఉంది. సో ఇవన్నీ కూడా మనకి ఏంటి ఐడెంటికల్, ఇవి ఏ ప్రోటాన్స్, ఇవి ఏ టైప్ ఆఫ్ ప్రోటాన్స్, ఇవి కూడా ఏ టైప్ ఆఫ్ ప్రోటాన్స్. సో ఇక్కడ ఏముంది మనకి క్వాటర్నరీ కార్బన్ ఉంది. సో దీనిపైన ఎలాంటి ప్రోటాన్స్ అనేవి ఉండవు. సో ప్రోటాన్స్ ఉండవు కాబట్టి అకార్డింగ్ టు N+1 రూల్ సో సింగ్లెట్ అనేది వస్తుంది. సో సింగ్లెట్ వచ్చింది అంటే మనకి ఇందులో సింగ్లెట్ ఉందా, సో సింగ్లెట్ లేదు, రెండు డబ్లెట్స్ ఉన్నాయి. సో ఈ కాంపౌండ్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ కాదు. సో నెక్స్ట్ కాంపౌండ్ చూడండి, నెక్స్ట్ కాంపౌండ్ కనుక చూసినట్లయితే సో ఇక్కడ ఏమున్నాయి 3 ప్రోటాన్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ ఏముంది CH2 గ్రూప్ అనేది ఉంది. అకార్డింగ్ టు N+1 రూల్, అకార్డింగ్ టు మల్టిప్లిసిటీ రూల్ N+1 రూల్ సో మనకు అప్పుడు ఏమవుతుందంటే N అనేది ఏంటి, సో ఈ ప్రోటాన్స్ కి సంబంధించి సో N అనేది 2 అవుతుంది. 2+1 అంటే ఏం రావాలి, ట్రిప్లెట్ అనేది రావాలి. సో ఇక్కడ ట్రిప్లెట్ ఉందా, సో ట్రిప్లెట్ అనేది లేదు. సో ట్రిప్లెట్ అనేది లేదు కాబట్టి మనకి ఈ కాంపౌండ్ కూడా కరెక్ట్ కాదు. సో నెక్స్ట్ కాంపౌండ్ చూడండి, నెక్స్ట్ కాంపౌండ్ కనుక చూసినట్లయితే సేమ్. సో ఇక్కడ CH3 అనేది CH2 కు బైండ్ అయినది. సో ఇక్కడ కూడా మనకి ఏం రావాలి, సో ఈ ప్రోటాన్ కి సంబంధించి ట్రిప్లెట్ అనేది రావాలి. నెక్స్ట్ ఈ ప్రోటాన్ కి సంబంధించి సో ఈ ఏ ప్రోటాన్స్ అనుకోండి, ఇవి బి ప్రోటాన్స్ అనుకోండి. నెక్స్ట్ బి ప్రోటాన్ కి సంబంధించి N+1 రూల్ ప్రకారం మనకి ఏం రావాలి అంటే క్వార్టేట్ అనేది రావాలి. సో ట్రిప్లెట్ అండ్ క్వార్టేట్ ఉన్నాయా మనకి స్పెక్ట్రాలో, లేవు కదా. సో అంటే ఇది కూడా మనకి రాంగ్ అవుతుంది. ఇంకా మిగిలింది ఏంటి అంటే ఇది ఒక్కటే మిగిలింది. సో ఆన్సర్ అనేది మనకి ఇదే అవుతుంది. సో ఇక్కడ చూడండి, సో ఇవి 3 ప్రోటాన్స్, ఇవి 3 ప్రోటాన్స్. సో నెక్స్ట్ ఇక్కడ 2 ప్రోటాన్స్. మొత్తం ఎన్ని 3 + 3 అంటే 6, 6 + 2 అంటే సో మొత్తం ఎన్ని అవుతాయి 8 అవుతాయి. సో 8కి సంబంధించి ఈ ప్రోటాన్స్ కి, ఈ కార్బన్ సంబంధించిన ప్రోటాన్స్ కి మల్టిప్లెట్ అనేది వస్తుంది. దీనికి సంబంధించి మల్టిప్లెట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ CH3 ప్రోటాన్స్ కి సంబంధించి మనకి ఏమొస్తుంది అంటే ఇక్కడ ఒకటే హైడ్రోజన్ ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది, ఒకటే హైడ్రోజన్ ఉంటుంది కాబట్టి ఈ రెండింటికి సంబంధించి సో ఇక్కడ మనకి ఏమొస్తుందంటే డబ్లెట్ అనేది వస్తుంది. ఈ రెండింటికి సంబంధించి డబ్లెట్ వస్తుంది, ఒక మల్టిప్లెట్ సో ఒక డబ్లెట్ వస్తుంది. సో 8కి సంబంధించి ఇది CH3 ప్రోటాన్ కి సంబంధించి సో ఇక్కడ ఈ CH3 సేమ్,
ఇక్కడ నెక్స్ట్ ఈసీఎస్3 కూడా సేమ్. సో ఈ ఏ టైప్ ఆఫ్ ప్రోటాన్‌కి సంబంధించి మనకి డబ్లెట్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్టయితే ఈ ఒక్క ప్రోటాన్‌కి సంబంధించి ఇక్కడ ఇది బి అనుకోండి. బి టైప్ ఆఫ్ ప్రోటాన్ అనుకోండి. సో బి టైప్ ఆఫ్ ప్రోటాన్‌కి సంబంధించి మనకి మల్టిప్లెట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ CH2 ప్రోటాన్స్ ఉన్నాయి కదా! సో ఈ CH2 ప్రోటాన్స్ సి టైప్ ఆఫ్ ప్రోటాన్స్ అనుకోండి. సో ఈ CH2 ప్రోటాన్స్‌కి సంబంధించి సో దేనితో కపుల్ అవుతది? ఇక్కడ ఉన్నటువంటి ఒకే ఒక ప్రోటాన్‌తో కపుల్ అవుతది. అంటే N+1 రూల్ ప్రకారం మనకి ఏం ఏర్పడాలి? డబ్లెట్ అనేది ఏర్పడాలి. అంటే 2 డబ్లెట్స్ ఒక మల్టిప్లెట్. సో 2 డబ్లెట్స్ ఒక మల్టిప్లెట్ ఉన్నాయా? యెస్. 2 డబ్లెట్స్ ఒక మల్టిప్లెట్ అనేది ఉంది. సో అప్పుడు మనకి ఏ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది? ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. సో ఇక్కడ ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి. సో ట్రెడిషనల్ మెథడ్‌లో కాకుండా స్మార్ట్‌గా ఆలోచించండి. సో ఎలిమినేషన్ మెథడ్‌లో ఎళ్తే ఏమవుతుందంటే టైం అనేది సేవ్ అవుతుంది. కెమిస్ట్రీకి సంబంధించి మీరు ఏ ఎగ్జామ్ రాసినా సో టైం అనేది చాలా కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. మీరు థింక్ చేసుకుంటూ పోతే. సో ఆప్షన్స్‌ని ఫస్ట్ ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయండి. అలా చేస్తే ఏమవుతుందంటే సగానికి సగం టైం అనేది సేవ్ అవుతుంది. సో నెక్స్ట్ క్వెషన్ వాట్ ఈస్ ద కరెక్ట్ ఐయుపాక్ నేమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్? సో ఐయుపాక్ నేమ్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ లాంగెస్ట్ చైన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ లాంగెస్ట్ చైన్. లాంగెస్ట్ చైన్ అంటే చూడండి. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇది మనకి లాంగెస్ట్ చైన్ అవుతుంది. అంటే మొత్తం 8 కార్బన్స్ ఉన్నాయి. లాంగెస్ట్ చైన్‌లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 8 కార్బన్స్ ఉన్నాయి. కాబట్టి మనకి ఏం రావాలి? ఆక్టేన్ అనేది రావాలి. ఏం రావాలి? ఆక్టేన్ అనేది రావాలి లాస్ట్‌లో. పేరులో ఆక్టేన్ అనేది రావాలి. సో ఇక్కడ చూడండి ఫస్ట్‌ది ఆప్షన్ ఏలో ఇక్కడ ఏమొచ్చింది? ఆక్టేన్ వచ్చింది. యెస్. ఇది మనకి కరెక్ట్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి సిలో ఇది కూడా ఆక్టేన్ వచ్చింది. ఇది కూడా మనకి కరెక్ట్ అయి ఉండొచ్చు. కానీ ఆప్షన్ బికి సంబంధించి ఎప్టేన్ అని ఇచ్చారు. నెక్స్ట్ ఆప్షన్ డికి సంబంధించి కూడా మనకి ఎప్టేన్ అని ఇచ్చారు. సో ఆప్షన్ డి కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ బి కరెక్ట్ కాదు. ఈ రెండిటిని ఎలిమినేట్ చేయండి. సో ఈ రెండిటిని ఎలిమినేట్ చేస్తే మనకి మిగిలింది ఏంటి? అంటే ఆప్షన్ ఏ మిగిలింది. ఆప్షన్ సి మిగిలింది. సో ఇక్కడ మిథైల్స్‌కి సంబంధించి వాటి యొక్క పొజిషన్ చూడండి. సెకండ్ పొజిషన్‌లో ఒక మిథైల్ ఉంది. సెకండ్ పొజిషన్‌లో ఒక మిథైల్ ఉంది. నెక్స్ట్ సిక్స్త్ పొజిషన్‌లో కూడా ఒక మిథైల్ ఉంది. సో మనకి ఎలా స్టార్ట్ అవ్వాలి? 2,6 డైమిథైల్ అనేది ఉండాలి. 2,6 డైమిథైల్ అనేది ఉంటే అది మనకి కరెక్ట్ అవుతుంది ఆ నేమ్ అనేది. సో ఇక్కడ చూడండి. సో ఆప్షన్ ఏ చూస్తే 3,7 డైమిథైల్ ఉంది. సో ఇది రాంగ్ అవుతుంది. సో మిగిలింది ఏంటి మనకి? ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ లాంగెస్ట్ చైన్‌ని సెలెక్ట్ చేసుకోండి. లాంగెస్ట్ చైన్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సో ప్రియారిటీ ఆర్డర్ గ్రూప్స్‌ని ఐడెంటిఫై చేయండి. సెకండ్ పార్ట్‌లో గ్రూప్స్‌ని ఐడెంటిఫై చేయండి. తర్వాత వాటి యొక్క ప్రియారిటీ ఆర్డర్‌ని సో ఐడెంటిఫై చేయండి. ఒకటి గ్రూప్స్‌ని ఐడెంటిఫై చేసి వాటి యొక్క పొజిషన్ కానివ్వండి. నెక్స్ట్ వాటి యొక్క ప్రియారిటీ ఆర్డర్‌ని ఐడెంటిఫై చేస్తే ఈజీగా ఒక నేమ్ అనేది రాయొచ్చు. సో నెక్స్ట్ క్వెషన్ చూడండి. విచ్ స్టేట్మెంట్ గివెన్ బిలో బెస్ట్ డిస్క్రైబ్స్ ద collection of all the stereoisomers of 1,2 డైబ్రోమోసైక్లోహెక్సేన్ అంటే కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్‌లో ఏ స్టేట్మెంట్ అనేది మనకి 1,2 డైబ్రోమోహెక్సేన్‌కి సంబంధించి స్టీరియో ఐసోమర్స్‌ని డిస్క్రైబ్ చేస్తుంది అంటున్నారు. కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్‌లో 1,2 డైబ్రోమోసైక్లోహెక్సేన్‌కి సంబంధించి స్టీరియో ఐసోమర్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది లేదా డిస్క్రైబ్ చేస్తుంది అంటున్నారు. సో ఇక్కడ చూడండి ఇది మనకేంటి? సో ఇక్కడ సైక్లోహెక్సేన్ ఇది మనకి. సో 1,2 ఫస్ట్ పొజిషన్‌లో ఒక బ్రోమిన్, నెక్స్ట్ సెకండ్ పొజిషన్‌లో ఒక బ్రోమిన్. 1,2 డైబ్రోమో అంటాం. 1,2 అంటాం. సో దీన్ని ఎలా రాయొచ్చు మనం? అంటే ఫస్ట్ ఇలా రాయొచ్చు. సో 2 బ్రోమిన్స్‌ని కూడా మనకి అబోవ్ ద ప్లేన్ తీసుకోండి. నెక్స్ట్ 2 బ్రోమిన్స్‌ని కూడా బిలో ద ప్లేన్ తీసుకోండి. బిలో ద ప్లేన్ అంటే ఇలా రాస్తాం. నెక్స్ట్ థిక్ లైన్, డాటెడ్ లైన్. సో ఈ 2 మనకేంటి? మీసో కాంపౌండ్స్. ఈ 2 కూడా మీసో కాంపౌండ్స్ అంటాము. సో ఓకేనా? సో ఈ 2 మీసో కాంపౌండ్స్ అంటే ఇది దీనికి హోమోమర్ అవుతుంది. సో ఎప్పుడు కూడా సో మీసో కాంపౌండ్స్ పేరున్నప్పుడు ఈ 2 ఉన్నప్పుడు సో రెండిటిని కలిపి ఒక్కదానిలాగానే మనం కన్సిడర్ చేస్తాము. ఎందుకంటే ఒకదానికొకటి సేమ్ ఉంటాయి. అంటే హోమోమర్ లాగా ఉంటాయి. కాబట్టి ఒకటే ఐసోమర్ లాగా మనం ఒకటే స్టీరియో ఐసోమర్ లాగా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొక విధంగా ఎలా రాయొచ్చు అంటే ఫస్ట్ ఒక బ్రోమిన్‌ని సో థిక్ లైన్‌తో రాయండి. నెక్స్ట్ ఇంకొక బ్రోమిన్‌ని సో డాటెడ్ లైన్‌తో రాయండి. నెక్స్ట్ ఇంకొక దాంట్లో ఎలా రాయొచ్చు? ఇంకొక దాంట్లో సో ఒక బ్రోమిన్‌ని పైన ఉన్నటువంటి బ్రోమిన్‌ని సో డాటెడ్ లైన్‌లో రాయండి. కింద ఉన్న దాన్ని థిక్ లైన్‌లో రాయండి.
సో ఈ 2 కూడా మనకేంటి నాన్ సూపర్ ఇంపోజిబుల్ నాన్ సూపర్ ఇంపోజిబుల్ మిర్రర్ ఇమేజెస్ అంటాము. సో ఈ 2 స్టీరియో ఐసోమర్స్‌ని కూడా మనం ఎనాన్షియోమర్స్ అంటాము. ఎనాన్షియోమర్స్. సో ఇదొక ఐసోమర్, ఇదొక ఐసోమర్. సో ఇది మొత్తం కూడా మనకేంటి పెయిర్. ఎనాన్షియోమరిక్ పెయిర్ అంటాం. సో ఇక్కడ మనకి ఏం చెప్పొచ్చు అంటే ఒక ఎనాన్షియోమరిక్ పెయిర్ అనేది ఉంటుంది. ఏ పెయిర్ ఆఫ్ ఎనాన్షియోమర్స్. అదే విధంగా సో ఒక మీసో కాంపౌండ్ అనేది ఉంటుంది. సో మనకేమవుతుంది ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. అకార్డింగ్ టు ప్లాంక్ ద ఎనర్జీ ట్రావెల్స్ ఇన్ డాష్ మేనర్. సో ప్లాంక్స్ ప్రకారం ఎనర్జీ అనేది ఎలా ట్రావెల్ చేస్తుంది? ఏ మేనర్‌లో ట్రావెల్ చేస్తుంది అంటున్నాడు. సో ఇక్కడ చూడండి ఒక సోర్స్ తీసుకోండి. ఒక లైట్ సోర్స్ తీసుకుంటే, ఒక ఎనర్జీ సోర్స్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది సో ఈ విధంగా ట్రావెల్ చేస్తుంది అనుకోండి. ఈ విధంగా ట్రావెల్ చేస్తుంది అనుకోండి. గుర్తుపెట్టుకోండి సో ఎనర్జీ ఎప్పుడు కూడా మనకి లేదా ఒక లైట్ ఎనర్జీ కానివ్వండి, ఏదైనా ఒక ఎనర్జీ కానివ్వండి, మనకి ఎప్పుడూ కూడా ఒక కంటిన్యూయస్ మేనర్‌లో లేదా స్మూత్ మేనర్‌లో మనకి ప్రయాణం చేయదు. ట్రావెల్ అనేది చెయ్యదు. సో అది ఎలా ట్రావెల్ చేస్తుంది అంటే డిస్కంటిన్యూయస్ మేనర్‌లో సో ట్రావెల్ చేస్తుంది. ఎవరి ప్రకారం? ప్లాంక్స్ ప్రకారం ఒక ఎనర్జీ అనేది లేదా ఒక లైట్ ఎనర్జీ అనేది డిస్కంటిన్యూయస్ మేనర్‌లో ట్రావెల్ చేస్తుంది. సో అలా డిస్కంటిన్యూయస్ మేనర్‌లో కనుక ట్రావెల్ చేసినట్లయితే సో ఇలా ఉన్నటువంటి ఈ చిన్న సో ఈ ప్యాకెట్స్‌ని మనం ఏమంటామంటే క్వాంటా అంటాం. ఈ చిన్న ప్యాకెట్స్‌ని ఎనర్జీ ప్యాకెట్స్‌ని క్వాంటా అంటాము. ఎనర్జీ ప్యాకెట్స్‌ని ఏమంటాం? క్వాంటా అంటాం. సో లేటర్ ఆన్ వీటిని ఏమన్నారంటే ఫోటాన్స్ అన్నారు. వీటినే ఫోటాన్స్ నాట్ ప్రోటాన్స్. ప్రోటాన్స్ అనేవి ఎక్కడుంటాయి? అంటే మనకి ఆటమ్స్‌లో ఉంటాయి. పిఆర్ఓ అంటే ప్రోటాన్స్. నెక్స్ట్ ఇక్కడ పిహెచ్ఓ ఫోటాన్స్. ఇవి ఫోటాన్స్ మనకి. సో ఫోటాన్స్‌కి సంబంధించి ఎనర్జీ ఏ విధంగా ఉంటుంది? హెచ్‌న్యూ. సో ఫోటాన్స్‌కి సంబంధించి ఎనర్జీని ఎలా కాలిక్యులేట్ చేస్తాం? హెచ్‌న్యూ అంటాం. సో అంటే ప్లాంక్స్ ప్రకారం ఏంటంటే ఒక ఎనర్జీ అనేది మనకి కంటిన్యూయస్‌గా ప్రయాణం చేయదు. లేదా స్మూత్‌గా ప్రయాణం చేయదు. ఎలా ప్రయాణం చేస్తుంది? డిస్కంటిన్యూయస్‌గా ప్రయాణం చేస్తుంది. అవిచ్ఛిన్నంగా ప్రయాణం చేస్తుంది. సో వాటిని మనం ఏమంటాం? క్వాంటాస్ అంటాం. సో లేటర్ ఆన్ వాటిని ఏమని పిలిచారు? ఫోటాన్స్ అన్నారు. ఫోటాన్స్ యొక్క ఎనర్జీ ఏముంటుంది? హెచ్‌న్యూ అనేది ఫోటాన్ ఎనర్జీ ఉంటుంది. సో నెక్స్ట్ క్వెషన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ది ఐసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. సో మీకు ఐసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అనేది తెలియాలంటే సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. అన్సర్టెనిటీ అంటే అనిశ్చితత్వం. ఏదైనా కనుగొనడంలో, ఏదైనా ఒక దాన్ని ఐడెంటిఫై చేయడంలో అనిశ్చితి గనుక ఉన్నట్లయితే దాన్ని అన్సర్టెనిటీ అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. సో ఇక్కడ హైడ్రోజన్ ఆటమ్ గనుక తీసుకున్నట్లయితే, హైడ్రోజన్ ఆటమ్‌లో మనకి సెంటర్‌లో న్యూక్లియస్ అనేది ఉంటుంది. సో హైడ్రోజన్ ఆటమ్‌కి సంబంధించి ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది కదా! సో ఆ ఒక్క ఎలక్ట్రాన్ ఏం చేస్తుందంటే, ఈ ఏదైతే న్యూక్లియస్ ఉంటుందో, ఆ న్యూక్లియస్ చుట్టూ స్పెరికల్ షేప్‌లో రొటేట్ అవుతూ ఉంటుంది. లేదా రివాల్వ్ అవుతూ ఉంటుంది. తిరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించి, ఈ ఎలక్ట్రాన్‌కి సంబంధించి పొజిషన్ అనేది ఆటమ్‌లో అది ఎక్కడ లొకేట్ అయ్యిందనేది దేని ద్వారా తెలియజేస్తామంటే డెల్టా ఎక్స్ ద్వారా తెలియజేస్తాం. అంటే డెల్టా ఎక్స్ అంటే ఏంటంటే పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్. నెక్స్ట్ దాని యొక్క మొమెంటం ఒక యాంగిల్‌తో ఎంత యాంగిల్‌తో ఈ కేంద్రకం నుంచి ఏ యాంగిల్‌లో అది మనకి ట్రావెల్ చేస్తుందనే దాన్ని బట్టి దాని యొక్క మొమెంటంని డెల్టా పీతో సూచిస్తాము. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అనేది డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు h/2 అవుతుంది. సో దీన్నే మనం ఏమంటామంటే ఐసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అంటాము. సో అంటే దీని మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గనక ఈ ఎలక్ట్రాన్‌కి సంబంధించి ఒక పొజిషన్‌ని ఐడెంటిఫై చేయాలనుకున్నప్పుడు అంటే డెల్టా ఎక్స్‌ని ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాలనుకున్నప్పుడు డెల్టా పిలో మీకు అనిశ్చితి లేదా అన్సర్టెనిటీ అనేది వస్తుంది. అంటే డెల్టా ఎక్స్‌ని మీరు ఖచ్చితంగా కనుక్కోవాలనుకున్నప్పుడు డెల్టా పిని ఖచ్చితంగా కనుక్కోలేరు. దాంట్లో అన్సర్టెనిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంకొక కండిషన్‌లో మనకి డెల్టా పిని గనుక మీరు ఖచ్చితత్వంతో కొలిచినట్లయితే మీకు డెల్టా ఎక్స్‌లో అన్సర్టెనిటీ అనేది కనిపిస్తుంది. అంటే ఆ రెండిటిని కూడా సైమల్టేనియస్‌గా ఖచ్చితత్వంతో కొలవలేము. సో అదే మనకేంటంటే ఐసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అనేది. సో మనకి ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది? ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద మొమెంటమ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ కెనాట్ బి మెజర్డ్. ఓకేనా? సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. సో ఈ క్వెషన్ అనేది కొంచెం అర్థం చేసుకోవడానికి డిఫికల్ట్‌గా ఉంటుంది. సో ట్రై చేస్తాను మీకు అర్థమయ్యేలా చెప్పడానికి. ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు
ఒక హైడ్రోజన్ ఎలక్ట్రాన్ గనుక తీసుకున్నట్లయితే, హైడ్రోజన్‌కి సంబంధించి ఒక యాటమ్ తీసుకున్నట్లయితే, అది ఏ షేప్‌లో ఉంటుంది? స్పెరికల్ షేప్‌లో ఉంటుంది. ఏ షేప్‌లో ఉంటుంది? స్పెరికల్ షేప్‌లో ఉంటుంది. సో, ఇందులో మనకి ఒక ఎలక్ట్రాన్ అనేది హైడ్రోజన్‌లో మనకు ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. సో, ఈ ఎలక్ట్రాన్ అనేది ఇలా రివాల్వ్ అవుతూ ఉంటుంది. ఎలక్ట్రాన్ అనేది ఈ విధంగా రివాల్వ్ అవుతూ ఉంటుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ అనేది మనకి ట్రెడిషనల్ మెథడ్‌కి సంబంధించి మనకి 3 స్పేస్‌లో మనకేమేమి ఉంటాయి? ఎక్స్ అనే కోఆర్డినేట్ ఉంటుంది. నెక్స్ట్ సారీ వై అనే కోఆర్డినేట్ ఉంటుంది. ఎక్స్ అనే కోఆర్డినేట్ ఉంటుంది. నెక్స్ట్ జెడ్ అనే కోఆర్డినేట్ ఉంటుంది. సో, ఎలక్ట్రాన్ అనేది ట్రెడిషనల్ మెథడ్‌లో ఎక్స్ అనే కోఆర్డినేట్‌లో అంటే ఎక్స్ అనే యాక్సిస్‌లో సో, ఎంత దూరం ప్రయాణించింది. నెక్స్ట్ వై అనే యాక్సిస్‌లో ఎంత దూరం ప్రయాణించింది. నెక్స్ట్ జెడ్ యాక్సిస్‌లో ఎంత దూరం ప్రయాణించింది అనేది మనం ఇండివిడ్యువల్‌గా ఐడెంటిఫై చేస్తాం. ఇది మనకేంటి ట్రెడిషనల్ మెథడ్. అలా ఇండివిడ్యువల్‌గా ఐడెంటిఫై చేసి మనం ఒక ఎలక్ట్రాన్‌ని దాని యొక్క పొజిషన్‌ని ఐడెంటిఫై చేయాలనుకుంటాం. సో, దాని యొక్క పొజిషన్‌ని ఐడెంటిఫై చేయాలనుకున్నప్పుడు సో, మనకేమవుతుందంటే అక్యురేట్ వాల్యూ అనేది రాదు. సో, ఏ విధంగా వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్ట్రాన్ అనేది వై యాక్సిస్‌లో ఈ విధంగా ఎళ్ళిందనుకోండి. నెక్స్ట్ ఎక్స్ యాక్సిస్‌లో ఈ విధంగా ఎళ్తుంది. నెక్స్ట్ జెడ్ యాక్సిస్‌లో ఈ విధంగా ఎళ్తుంది. తర్వాత ఏం చేస్తుంది? తర్వాత ఎక్స్ యాక్సిస్‌లో ఈ విధంగా వస్తుంది. తర్వాత జెడ్ యాక్సిస్‌లో ఈ విధంగా వస్తుంది. తర్వాత వై యాక్సిస్‌లో ఈ విధంగా వెళ్తుంది. సో, అంటే ఈ విధంగా జిగ్‌జాగ్‌గా మనకు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ పరంగా ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్‌ని కనుగొనాలన్నప్పుడు మనకి ఈ విధంగా కాంప్లెక్సిటీ అనేది ఏర్పడుతుంది. సో, అందుకే వీటిని ఏమంటామంటే కాంప్లెక్స్ కోఆర్డినేట్స్ అంటాం. ఎక్స్, వై, జెడ్ కోఆర్డినేట్స్‌ని కాంప్లెక్స్ కోఆర్డినేట్స్ అంటాం. సో, మనకి దీనికి సొల్యూషన్ ఏంటి? ఎవరిచ్చారు దీనికి సొల్యూషన్ అంటే ఎవరిచ్చారంటే ష్రోడింగర్. సో, ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్‌ని లేదా దాని యొక్క వేగాన్ని కనుగొనడం కోసం, దాని యొక్క పొజిషన్‌ని కనుగొనడం కోసం 3 స్పేస్‌లో దాని యొక్క పొజిషన్‌ని కనుగొనడం కోసం సో, ష్రోడింగర్ ఒక సొల్యూషన్ ఇవ్వడం జరిగింది. సో, దాన్ని ఏమంటామంటే స్పెరికల్ పోలార్ కోఆర్డినేట్స్ అంటాం. వాటిని ఏమంటామంటే స్పెరికల్ పోలార్ కోఆర్డినేట్స్ అంటాం. ఏంటివి అవి? అంటే స్మాల్ ఆర్, నెక్స్ట్ ఇంకొకటేంటి పై, ఇంకొకటేంటి టీటా. సో, పై, స్మాల్ ఆర్, పై, టీటా. సో, ఇక్కడ స్మాల్ ఆర్ అంటే ఏంటి? స్మాల్ ఆర్ అనేది ఏంటంటే మనకి డిస్టెన్స్ అంటే కేంద్రకం నుంచి ఎలక్ట్రాన్ అనేది ఎంత దూరంలో ఉంది. కేంద్రకం నుంచి ఒక ఎలక్ట్రాన్ అనేది ఎంత దూరంలో ఉంది అనేది స్మాల్ ఆర్ తెలియజేస్తుంది. సో, మనకిది స్మాల్ ఆర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ థీటా అనేది ఏంటి? వర్టికల్ యాంగిల్. సో, పైకి చూపించేటటువంటి యాంగిల్. సో, ఇక్కడ ఏంటి థీటా అనేది ఏంటి? వర్టికల్ యాంగిల్. నెక్స్ట్ ఇక్కడ పై అనేది ఏంటి? పై అనేది ఏంటంటే హారిజాంటల్ యాంగిల్. సో, ఇక్కడ ఈ మూడిటిని ఒకేసారి ఐడెంటిఫై గనక చేయగలిగినట్లయితే ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్‌ని అక్యురేట్‌గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో, దానికి సంబంధించి ష్రోడింగర్ ఒక ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. సో, బేస్డ్ ఆన్ వేవ్ ఫంక్షన్. సో, అదే మనకి ఈ ఈక్వేషన్. సో, ఈ ఈక్వేషన్ ఆధారంగా మనం ఒక ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్‌ని స్పెరికల్ కోఆర్డినేట్స్ ద్వారా మనం అక్యురేట్‌గా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్స్ కుడ్ ఏ ప్యూర్ రొటేషనల్ స్పెక్ట్రమ్ నాట్ బి అబ్జర్వ్డ్ ఇన్ ద గ్యాస్ స్పేస్. అంటే ఏమంటున్నాడంటే కింద ఇచ్చినటువంటి మాలిక్యూల్స్‌లో ఏ మాలిక్యూల్స్‌కి సంబంధించినటువంటి రొటేషనల్ స్పెక్ట్రమ్‌ను మనం అబ్జర్వ్ చేయలేము అంటున్నాడు. అంటే చూడండి. సో, రొటేషనల్ స్పెక్ట్రమ్ అంటే ఏంటంటే రొటేషనల్ స్పెక్ట్రమ్ అంటే ఏంటంటే మనం దీన్నే మైక్రోవేవ్ స్పెక్ట్రోస్కోపీ అంటాం. దీన్నేమంటాం? మైక్రోవేవ్ స్పెక్ట్రోస్కోపీ అంటాం. సో, ఇది దేని గురించి స్టడీ చేస్తుంది అంటే చేంజ్ ఇన్ ద రొటేషనల్ లెవెల్స్‌కి సంబంధించి R0, R1, R2 రొటేషనల్ లెవెల్‌లో చేంజెస్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్‌ని మనం రొటేషనల్ స్పెక్ట్రా ద్వారా ఐడెంటిఫై చేస్తాం. సో, కానీ ఇక్కడ ఒక మాలిక్యూల్‌కి సంబంధించి మనం రొటేషనల్ స్పెక్ట్రాని ఐడెంటిఫై చేయాలంటే దాని యొక్క డైపోల్ మూమెంట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. దాని యొక్క డైపోల్ మూమెంట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. అంటే 0 డైపోల్ మూమెంట్ గనుక ఉన్నట్లయితే దాన్ని రొటేషనల్ స్పెక్ట్రా ద్వారా మనం ఐడెంటిఫై చేయలేము. సో, ఇక్కడ డైపోల్ మూమెంట్ 0 ఉండడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆక్సిజన్ మాలిక్యూల్ గనుక తీసుకున్నట్లయితే సో, ఇక్కడ 2 ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఉన్నాయి. అంటే డబుల్ బాండ్‌తో కనెక్ట్ అయి ఉన్నాయి. ఒకటి పై బాండ్, ఇంకొకటి సిగ్మా బాండ్. సో, ఈ 2 ఆక్సిజన్ మాలిక్యూల్స్ కూడా ఐడెంటికల్ ఆటమ్స్ కాబట్టి సో, ఈ రెండిటి యొక్క ఎలక్ట్రోనెగటివిటీ నేచర్ అనేది సేమ్ ఉంటుంది. అంటే ఈ 2 ఆక్సిజన్స్ కూడా ఆ రెండిటి మధ్య ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్‌ని ఈక్వల్‌గా పుల్ చేస్తాయి. ఈక్వల్‌గా తమ వైపు లాక్కుంటాయి. అప్పుడు ఏమవుతుందంటే డైపోల్ మూమెంట్ అనేది 0 ఉంటుంది. డైపోల్ మూమెంట్ లేదా వాల్యూ అనేది 0 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు HCl గనుక తీసుకున్నట్లయితే ఇక్కడ Cl యొక్క ఎలక్ట్రోనెగటివిటీ అనేది హైయెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ H యొక్క ఎలక్ట్రోనెగటివిటీ అనేది లో
ఉంటుంది. అంటే అప్పుడు ఏమవుతుందంటే సో Cl అనేది ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి బాండింగ్ ఎలక్ట్రాన్స్‌ని తన వైపు ఎక్కువగా లాక్కుంటుంది. అప్పుడు μ0 అవుతుంది. అనేది ≠0 అవుతుంది. అప్పుడు ఏం రాస్తామంటే μ0 అన్నప్పుడు సో H పైన పార్షియల్ పాజిటివ్ రాస్తాం. Cl పైన పార్షియల్ నెగెటివ్ రాస్తాం. పార్షియల్ నెగెటివ్ ఎందుకు రాస్తామంటే సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఇలా రాయొచ్చు. సో ఈ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అనేవి H అండ్ Cl మధ్య ఉన్నటువంటి బాండింగ్ ఎలక్ట్రాన్స్ అనేవి కొద్దిగా Cl వైపుకుంటాయి. ఎందుకంటే దీని యొక్క ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది తన వైపు ఎక్కువగా లాక్కుంటుంది కాబట్టి ఆ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువగా సో కొంచెం Cl వైపుకు ఉండడానికి ట్రై చేస్తాయి. అందుకే మనం దీన్ని పార్షియల్ నెగెటివ్‌గా రాస్తాం. దీన్ని పార్షియల్ పాజిటివ్‌గా రాస్తాం. అప్పుడు ఏమవుతుందంటే μ0 అవుతుంది. సో ఏ మాలిక్యూల్స్‌కి అయితే μ0 ఉంటుందో అంటే డైపోల్ మూమెంట్ అనేది 0 ఉండదో వాటిని మాత్రమే మనం రొటేషనల్ స్పెక్ట్రా ద్వారా స్టడీ చేయగలం లేదా మైక్రోవేవ్ స్పెక్ట్రా ద్వారా స్టడీ చేయగలం. అంటే O2 కానివ్వండి, N2 కానివ్వండి, లేకపోతే Cl2 కానివ్వండి, H2 కానివ్వండి. సో ఇలా ఉన్నటువంటి డయాటమిక్ మాలిక్యూల్స్‌ని వేటికైతే μ0 ఉంటుందో వాటిని మనం రొటేషనల్ స్పెక్ట్రా ద్వారా ఐడెంటిఫై చేయలేం. సో ఇక్కడ చూడండి O2 కానివ్వండి, N2 కానివ్వండి, H2 కానివ్వండి, Cl2 కానివ్వండి ఇవన్నీ కూడా మనకేంటి డయాటమిక్ మాలిక్యూల్స్. సో వీటికి μ వాల్యూ అనేది 0 ఉంటుంది. కాబట్టి వాటిని రొటేషన్ స్పెక్ట్రా కానీ లేదా మైక్రోవేవ్ స్పెక్ట్రా ద్వారా మనం స్టడీ చేయలేము. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో అవి కాకుండా మిగతావి ఏవైతే ఉన్నాయో వేటికైతే μ0 ఉంటుందో వాటిని మనం మైక్రోవేవ్ స్పెక్ట్రా ద్వారా లేదా రొటేషన్ స్పెక్ట్రా ద్వారా సో అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే టు చెక్ దట్ ఏ కీటోన్ హ్యాస్ బీన్ కంప్లీట్లీ రెడ్యూస్డ్ టు సెకండరీ ఆల్కహాల్ వన్ హ్యాస్ టు. సో ఇక్కడ ఏమంటున్నాడంటే సో కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ అనేది ఒక కీటోనో సెకండరీ ఆల్కహాల్గా కంప్లీట్గా చేంజ్ అయింది అని తెలియజేస్తుంది అంటున్నాడు. కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ అనేది ఒక కీటోన్ అనేది ఒక సెకండరీ ఆల్కహాల్గా కన్వర్ట్ అయినట్టు తెలియజేస్తుంది అని అంటున్నాడు. సో ఇది కనుక మనకు తెలియాలంటే ఒక ఫంక్షనల్ గ్రూప్ అనేది ఇంకొక ఫంక్షనల్ గ్రూప్గా కన్వర్ట్ అయినట్టు మనకు తెలియాలంటే సో ఏ స్పెక్ట్రాను ఉపయోగిస్తామంటే ఐఆర్ స్పెక్ట్రాను ఉపయోగిస్తాం. ఏ స్పెక్ట్రాను ఉపయోగిస్తాం? ఐఆర్ స్పెక్ట్రాను ఉపయోగిస్తాం. ఐఆర్ స్పెక్ట్రాను ఉపయోగించి మనం ఫంక్షనల్ గ్రూప్స్ని ఐడెంటిఫై చేస్తాం. సో ఇక్కడ ఐఆర్ స్పెక్ట్రాలో ఉన్నటువంటి సిగ్నల్స్ని మనం ఏమంటామంటే బ్యాండ్స్ అంటాము. ఐఆర్ స్పెక్ట్రాలో ఐఆర్ ఫ్రీక్వెన్సీ ఆధారంగా గ్రూప్స్ యొక్క నేచర్ని మనం తెలియజేస్తాము. సో ఇక్కడ ఏమంటున్నాడు ఒక కీటోన్ అంటే C డబల్ బాండ్ O రెండు వైపులా కార్బన్స్ ఉంటే రెండు వైపులా కూడా కార్బన్తో కనెక్ట్ అయి ఉండి ఒక C డబల్ బాండ్ O గ్రూప్ ఉంటే దాన్ని కీటో గ్రూప్ అంటాం. లేదు ఒకవైపు కార్బన్ ఉండి ఇంకొక వైపు హైడ్రోజన్ ఉంటే ఆ గ్రూప్ను మనం ఏమంటామంటే హాల్డిహైడ్ గ్రూప్ అంటాము. సో ఇక్కడ మనకేమంటున్నాడు కీటో గ్రూప్ అంటున్నాడు. అంటే రెండు వైపులా కూడా కార్బన్తో కనెక్ట్ అయింది. సో ఈ గ్రూప్ని మనం రిడక్షన్ చేసినట్లయితే దేని సమక్షంలో మీరు ఏ రెడ్యూసింగ్ ఏజెంట్ అయినా తీసుకోండి దానికి సంబంధించి LiAlH4 కానివ్వండి లేకపోతే NaBH4 కానివ్వండి తీసుకున్నట్లయితే సో మనకి ఏం ఫామ్ అవుతుంది C డబల్ బాండ్ O కాస్త COHగా మారుతుంది. ఏమవుతుంది C డబల్ బాండ్ O కాస్త ఏమవుతుందంటే COHగా మారుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ల్యాబొరేటరీలో మీరు ఒక రీసెర్చ్ అసోసియేట్గా చేస్తున్నారు అనుకోండి. సో ఫస్ట్ మీకు ఒక కాంపౌండ్ ఇచ్చారు. ఏ కాంపౌండ్ ఇచ్చారు? C డబల్ బాండ్ O ఉన్నటువంటి అంటే కీటోన్ ఉన్నటువంటి కాంపౌండ్ ఇచ్చారు. ఒక టెస్ట్ ట్యూబ్ లో మీకు కీటోన్ ఉన్నటువంటి కాంపౌండ్ ఇచ్చారు. దానికి సంబంధించి ఆ కీటోన్ కి సంబంధించి మీరు ఐఆర్ స్పెక్ట్రా కనుక తీసుకున్నట్లయితే సో బ్యాండ్ అనేది కీటో గ్రూప్ కి సంబంధించిన బ్యాండ్ అనేది ఎక్కడ వస్తుందంటే 1680 దగ్గర వస్తుంది. దాని యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఐఆర్ ఫ్రీక్వెన్సీ అనేది 1680 దగ్గర వస్తుంది. అంటే కీటోకి సంబంధించి ఒక బ్యాండ్ అనేది 1680 దగ్గర స్పెక్ట్రాలో మనకి కనిపిస్తుంది. సో ఇది బిఫోర్ రియాక్షన్. ఆఫ్టర్ రియాక్షన్ అంటే రిడక్షన్ జరిగిన తర్వాత మనకి ఏమవుతుందంటే సో ఇక్కడ C డబల్ బాండ్ O కాస్త ఏ విధంగా మారుతుంది? COHగా మారుతుంది. సెకండరీ ఆల్కహాల్గా మారుతుంది. అప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే C డబల్ బాండ్ Oకి సంబంధించినటువంటి ఈ బ్యాండ్ ఏదైతే ఉందో అది డిసపియర్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఇది మనకి కరెక్ట్గా ఇది మనకి ఏంటంటే ఈ ఏరియా 1680కి సంబంధించినటువంటి ఏరియా. సో ఇక్కడ మనకి ఎలాంటి బ్యాండ్ కూడా కనిపించట్లేదు. అంటే సో C డబల్ బాండ్ O అనేది మనం రియాక్షన్ జరిపిన తర్వాత శాంపిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది సో రియాక్షన్ జరపకముందు ఉన్నటువంటి శాంపిల్ అనుకోండి. సో ఇది రియాక్షన్ జరిపిన తర్వాత ఉన్నటువంటి శాంపిల్ ఇది. సో ఈ శాంపిల్లో మనకి ఎలాంటి కీటో గ్రూప్ కూడా లేదు. సో మనకి ఏముంది ఒకటే ఒక బ్యాండ్ కనిపిస్తుంది. ఏ బ్యాండ్ కనిపిస్తుంది? సో 3000
350 సెంటీమీటర్ ఇన్వర్స్ దగ్గర ఒక బ్యాండ్ కనిపిస్తుంది. సో ఈ బ్యాండ్ దేనికి సంబంధించిందంటే సెకండరీ ఆల్కహాల్‌కి సంబంధించింది. ఏ ఆల్కహాల్‌కి సంబంధించింది? సెకండరీ ఆల్కహాల్‌కి సంబంధించింది. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు? ఒక కీటో గ్రూప్ అనేది మనకి సెకండరీ ఆల్కహాల్ గ్రూప్‌గా మారింది అని తెలుసుకోవచ్చు. ఏ స్పెక్ట్రా ద్వారా? ఐఆర్ స్పెక్ట్రా ద్వారా. సో ఇక్కడ చూడండి. సో ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది? అంటే సో చెక్ దట్ ద ఐఆర్ స్పెక్ట్రమ్ హాస్ నో అబ్సార్ప్షన్ అరౌండ్ 1650. సో అంతే కదా. సో ఇంతకుముందే చెప్పా. సో మనకి ఆఫ్టర్ రిడక్షన్ మనకు స్పెక్ట్రా గనుక గమనించినట్లయితే ఐఆర్ స్పెక్ట్రా గనుక గమనించినట్లయితే మనకి ఈ 1650 ఆర్ 1680కి సంబంధించినటువంటి బ్యాండ్ అనేది డిసపియర్ అయిపోయింది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే మన కీటో గ్రూప్ అనేది సెకండరీ ఆల్కహాల్ గా కన్వర్ట్ అయిపోయింది. సో అందుకే మనకి సో ఫైనల్ గా ఉన్నటువంటి శాంపిల్ లో ఎలాంటి కీటో గ్రూప్ కి సంబంధించినటువంటి ఆ బ్యాండ్ అనేది కనిపించలేదని మనం చెప్పొచ్చు. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఫస్ట్ ఓవర్లాపింగ్ ఎనర్జీ లెవెల్స్ ఫౌండ్ ఇన్ బిల్డింగ్ అప్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇన్వాల్వ్స్ ద ప్రిన్సిపల్ ఎనర్జీ లెవెల్స్. సో ఏమడుగుతున్నాడంటే మనకి ఓవర్లాపింగ్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్కి సంబంధించి మనకి బిల్డింగ్ అప్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది అడుగుతున్నాడు. సో ఇది కనుక మీకు తెలియాలంటే మీకేం తెలియాలంటే ఆబ్బవ్ ప్రిన్సిపల్ అనేది తెలియాలి. సో అకార్డింగ్ టు ఆబ్బవ్ ప్రిన్సిపల్ మనకి ఎలక్ట్రాన్ అనేది సో ఫర్ ఎగ్జాంపుల్ సో 1s2 2s2 2p6 నెక్స్ట్ 3s2 3p6. సో ఇక్కడ వరకు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఇక్కడ వరకు కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. నెక్స్ట్ ఎవరు ఉంటారు? 3d ఉంటుంది. తర్వాత ఎవరు ఉంటారు? 4s ఉంటుంది. తర్వాత 4s అనేది ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేటటువంటి ఎలక్ట్రాన్ అనేది ఈ రెండిట్లో దేంట్లో ఫిల్ చేయాలనేది పెద్ద క్వశ్చన్ గా ఉంటుంది. సో దీన్ని సాల్వ్ చేయడం కోసం ఆబ్బవ్ అనే ఒక సైంటిస్ట్ ఒక ప్రిన్సిపల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఏ ఆర్బిటాల్ కి అయితే n+l వాల్యూ అనేది తక్కువగా ఉంటుందో n+l వాల్యూ అనేది తక్కువగా ఉంటుందో ఆ ఆర్బిటాల్లోనే ఎలక్ట్రాన్ అనేది చేరుతుంది అని ఆబ్బవ్ అనే సైంటిస్ట్ చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకి ఎల్ అంటే ఏంటి? అజిమితల్ క్వాంటమ్ నెంబర్. సో ఈ అజిమితల్ క్వాంటమ్ నెంబర్ అనేది ఎస్ కి 0 ఉంటుంది, పి కి 1 ఉంటుంది, నెక్స్ట్ డి కి 2 ఉంటుంది, ఎఫ్ కు 3 ఉంటుంది. నెక్స్ట్ ఎన్ వాల్యూ అంటే ఏంటి? ప్రధాన క్వాంటమ్ సంఖ్య, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ లేదా ప్రైమరీ క్వాంటమ్ నెంబర్ లేదా ప్రధాన క్వాంటమ్ సంఖ్య అంటాం. సో ఎన్ వాల్యూ ఎట్లా ఐడెంటిఫై చేయాలి? ఏదైతే ఆర్బిటాల్ ముందున్నటువంటి నెంబర్ ఉందో దాన్నే మనం ఎన్ వాల్యూగా చెప్తాము. సో ఇప్పుడు ఐడెంటిఫై చేయండి. 3Dకి సంబంధించి n+l వాల్యూ ఎంత అంటే సో n అంటే 3 కదా. సో l అంటే dకి సంబంధించి 2 కదా. అంటే ఎంత అవుతుంది? 5 అవుతుంది. నెక్స్ట్ 4s ఆర్బిటాల్కి సంబంధించి n+l వాల్యూ ఎంత అంటే మనకి n అంటే ఎంత? 4 కదా. నెక్స్ట్ ఎల్ అంటే ఎంత? 0 కదా. అప్పుడు ఎంత అవుతుంది? 4 అవుతుంది. సో 3Dకి సంబంధించి n+l వాల్యూ ఎంత? 5 అవుతుంది. నెక్స్ట్ 4s కి సంబంధించి n+l వాల్యూ ఎంత అంటే 4. n+l వాల్యూ అనేది 3Dకి 5 అవుతుంది. నెక్స్ట్ 4s కి 4 అవుతుంది. ఇప్పుడు చెప్పండి, అకార్డింగ్ టు ఆబ్బవ్ ప్రిన్సిపల్ దేనికైతే n+l వాల్యూ అనేది తక్కువగా ఉంటుందో అందులోకి ఎలక్ట్రాన్ అనేది చేరుతుంది. అంటే 4s లోకి ఎలక్ట్రాన్ అనేది చేరుతుంది. సో ఇది మనకి ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్స్ వుడ్ హ్యావ్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కార్బోనైల్ స్ట్రెచ్? అంటే కింద ఇచ్చినటువంటి మాలిక్యూల్స్ లో వేటికి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, హైయెస్ట్ స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది? దేనికి సంబంధించి? కార్బోనైల్ గ్రూప్కి సంబంధించి కింద ఇచ్చినటువంటి వాటిలో వేటికి హైయెస్ట్ స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది అని అడుగుతున్నారు. సో ఫస్ట్ కాంపౌండ్ ఏమి ఇచ్చారు అంటే మనకి కీటో కాంపౌండ్ ఇచ్చారు. ఫస్ట్ కాంపౌండ్ కీటో. సో కీటోకి సంబంధించి ఎంత ఉంటుంది అంటే 1715 ఉంటుంది. 1715 సెంటీమీటర్ ఇన్వర్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటి మనకి ఎస్టర్కి సంబంధించింది. ఎస్టర్ విషయానికి వచ్చినప్పుడు మనకి కార్బోనైల్ స్ట్రెచింగ్ అనేది 1735 నుంచి మనకి 1750 వరకు ఉంటుంది. 1750 సెంటీమీటర్ ఇన్వర్స్ వరకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చి CO2కు సంబంధించి COOH అంటే ఇలా రాయొచ్చు, C=OH కి సంబంధించి ఈ స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ అనేది ఎంత ఉంటుంది అంటే మనకి 1710 సెంటీమీటర్ ఇన్వర్స్ అనేది స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? CHO అంటే హాల్డిహైడ్స్ ఇచ్చారు. హాల్డిహైడ్స్ కి సంబంధించి స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ అనేది ఎంత ఉంటుంది అంటే 1725 ఉంటుంది. 1725 సెంటీమీటర్ ఇన్వర్స్ ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఎవరికి ఎక్కువ ఉంటుంది అంటే ఎస్టర్స్ కి ఎక్కువ ఉంటుంది. తర్వాత ఆల్డిహైడ్స్ కి ఉంటుంది. తర్వాత ఎవరికి ఉంటుంది? కీటోన్స్ కి ఉంటుంది. తర్వాత ఎవరికి ఉంటుంది అంటే యాసిడ్స్ కి ఉంటుంది. సో ఇక్కడ ఎస్టర్స్ కి ఎంత ఉంటుంది? 1735 నుంచి 1750 వరకు ఉంటుంది. 1750
50 వరకు ఉంటుంది. నెక్స్ట్ ఆల్డిహైడ్స్‌కి సంబంధించి 1725 సెంటీమీటర్స్ ఇన్వర్స్ ఉంటుంది. నెక్స్ట్ కీటోన్స్‌కి సంబంధించి 1715 ఉంటుంది. 1715 ఉంటుంది. నెక్స్ట్ యాషెస్‌కి సంబంధించి 1710 అనేది ఉంటుంది. ఇదంతా కూడా సెంటీమీటర్ ఇన్వర్స్, నెక్స్ట్ సెంటీమీటర్ ఇన్వర్స్. హైయెస్ట్ ఎవరికంటే ఎస్టర్స్‌కి, లోయెస్ట్ ఎవరికంటే యాసిడ్స్‌కి ఉంటుంది. సో మనకి ఇక్కడ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. సో మనకి ఆర్డర్ అడగలేదు, దేనికి హైయెస్ట్ ఉంటుంది అని అడిగాడు. అంటే ఎస్టర్స్‌కి హైయెస్ట్ ఉంటుంది. ఎస్టర్స్‌కి హైయెస్ట్ ఉంటుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇది మనకి థర్మోడైనమిక్స్‌కి సంబంధించి ఫస్ట్ లాకి సంబంధించిన ప్రాబ్లమ్ ఇచ్చారు. సో ఏమడుగుతున్నారంటే ఏ మిక్చర్ ఆఫ్ గ్యాస్ ఎక్స్పాండ్స్ ఫ్రమ్ 0.03 మీటర్ క్యూబ్ టు 0.06 మీటర్ క్యూబ్ at constant pressure of 1 megapascal and absorbs 84 kilojoules of heat during the process. The change in internal energy of the mixture is. సో మనకి ఏమి ఇచ్చారో తెలియాలి ఫస్ట్. సో క్వశ్చన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. సో ఫస్ట్ ఏమి ఇచ్చారు? ఏ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ ఇచ్చారు. ఏంటి? ఎక్స్పాండ్స్. సో ఎక్స్పాండ్స్ అవుతున్నాయి అంటే విస్తరిస్తున్నాయని అర్థం. ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే సో 0.03 మీటర్ క్యూబ్ నుంచి 0.06 మీటర్ క్యూబ్కి. సో ఇది మనకి V2 అంటే సో ఫైనల్ వాల్యూమ్. నెక్స్ట్ ఇది మనకి V1. సో ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు? డెల్టా V చెప్పొచ్చు. ఇది మనకి డెల్టా V. డెల్టా V ఈజ్ ఈక్వల్ టు ఏంటి? డెల్టా V ఈజ్ ఈక్వల్ టు V2 మైనస్ V1. సో V2 అంటే ఏంటి మనకి? 0.06. సో 0.06 మైనస్ 0.03 అంటే మనకి ఏమొస్తుంది? 0.03 వస్తుంది. డెల్టా V ఈజ్ ఈక్వల్ టు 0.03 వస్తుంది. సో ఇది అలా పెట్టుకోండి. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? కాన్స్టెంట్ ప్రెజర్ ఇచ్చారు. కాన్స్టెంట్ ప్రెజర్ ఇచ్చారు. ఎంత? P ఈక్వల్ టు 1 మెగాపాస్కల్. 1 మెగాపాస్కల్ అంటే ఏం రాయొచ్చు? 10 lakhs పాస్కల్ అని రాయొచ్చు. 10 lakhs పాస్కల్ అని రాయొచ్చు. 1 మెగాపాస్కల్ ఈజ్ ఈక్వల్ టు 10 lakhs పాస్కల్. 10 lakhs పాస్కల్. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? ఆ గ్యాసెస్ మిక్చర్ అనేది హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎంత హీట్ ఎనర్జీ? సో అంటే Q ఈక్వల్ టు 84 కిలోజౌల్స్. సో ఇక్కడ హీట్ ఎనర్జీని దేంతో తెలియజేస్తాం? క్యాపిటల్ Qతో తెలియజేస్తాం. ఆ రియాక్షన్ మిక్చర్ అనేది సో 84 కిలోజౌల్స్ హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని మనకి ఎక్స్పాండ్ అయింది. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్స్పాండ్ అయింది? 0.03 నుంచి మనకి 0.06 మీటర్ క్యూబ్కి ఎక్స్పాండ్ అయింది. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ Q ఏంటి? 84 కిలోజౌల్స్. మనకి ఏం ఐడెంటిఫై చేయమంటున్నాడు అంటే ఇంటర్నల్ ఎనర్జీని ఐడెంటిఫై చేయమంటున్నాడు. ద చేంజ్ ఇన్ ద ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద మిక్చర్. ఓకేనా? మిక్చర్కి సంబంధించి ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ అంటే మనకి డెల్టా U. సో డెల్టా Uని ఐడెంటిఫై చేయమంటున్నాడు. సో ఇక్కడ Q తెలుసు మనకి, Q అనేది తెలుసు, డెల్టా Uని ఐడెంటిఫై చేయమంటున్నాడు కాబట్టి అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మనకి ఏంటంటే సో ఇక్కడ సో డెల్టా U ఈక్వల్ టు Q మైనస్ W. సో ఇది మనకి ఏంటి? ఫస్ట్ లా. ఇది మనకి ఫస్ట్ లా. సో దీన్ని అలా ఉంచండి. సో ఇక్కడ మనకి Q తెలుసు కానీ W తెలియదు కదా. సో W తెలియాలంటే W ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే P డెల్టా V. W ఈజ్ ఈక్వల్ టు P డెల్టా V. సో P వాల్యూ మనకు తెలుసు కదా. ఎంత? 10 lakhs పాస్కల్. నెక్స్ట్ డెల్టా V వాల్యూ కూడా తెలుసు కదా మనకి. ఎంత? 0.03. సో ఒక పాయింట్కి ఒక జీరో తీసేయండి. నెక్స్ట్ పాయింట్ తర్వాత ఉన్నటువంటి ఈ జీరోకి ఇంకొక జీరో తీసేయండి. అప్పుడు ఏమవుతుంది? 10,000 అవుతుంది. సో 10,000 into 3 అంటే 30,000 అవుతుంది. సో 30,000 అవుతుంది. సో 30,000ని మనం ఇది 30,000 జౌల్స్. దీన్ని కిలో జౌల్స్లోకి మార్చుకోవాలంటే మనం బై 1000 తీయాలి. బై 1000 చేస్తే మనకి 30 కిలో జౌల్స్ వస్తుంది. 30 కిలో జౌల్స్ వస్తుంది. సో మనకి ఇప్పుడు ఏం తెలిసింది? W కూడా తెలిసింది. ఇప్పుడు మనకి W తెలిసింది. సో అకార్డింగ్ టు ఫస్ట్ లా డెల్టా U ఈక్వల్ టు Q మైనస్ W కదా. సో ఇప్పుడు డెల్టా U ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మనకి Q ఎంత? 84 కిలో జౌల్స్. నెక్స్ట్ W ఎంత? 30 కిలో జౌల్స్. సో 84 కిలో జౌల్స్ నుంచి 30 తీసేస్తే మనకి మిగిలిందంతా 54 కిలో జౌల్స్ అనేది మనకి మిగిలింది. సో ఇది మనకి చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అవుతుంది. సో 54 కిలో జౌల్స్ అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద మెజర్మెంట్ ఆఫ్ ఏ థర్మోడైనమిక్ ప్రాపర్టీ నోన్ యాజ్ టెంపరేచర్ ఈజ్ బేస్డ్ ఆన్. ద మెజర్మెంట్ ఆఫ్ ఏ థర్మోడైనమిక్ ప్రాపర్టీ నోన్ యాజ్ టెంపరేచర్. సో ఇక్కడ ఒక థర్మోడైనమిక్ ప్రాపర్టీ ఏంటంటే టెంపరేచర్ అనేది థర్మోడైనమిక్ ప్రాపర్టీ. సో దీని యొక్క మెజర్మెంట్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటున్నాడు. సో ద మెజర్మెంట్ ఆఫ్ ఏ
థర్మోడైనమిక్ ప్రాపర్టీ నౌన్ యాజ్ టెంపరేచర్. మనకి ఇక్కడ సో టెంపరేచర్ అనేది ఒక థర్మోడైనమిక్ ప్రాపర్టీ అయితే అది దేనిపైన డిపెండ్ అవుతుంది, ఏ లా పైన డిపెండ్ అవుతుంది అని అంటున్నాడు. అంటే మనకి 0th లా పైన డిపెండ్ అవుతుంది. 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మీద ఇది డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ మనకి 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ఏంటంటే సో ఏ అనే ఒక సిస్టమ్ అనేది బి అనే ఇంకొక సిస్టమ్‌తో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు నెక్స్ట్ బి అనే ఒక సిస్టమ్ అనేది సి అనే ఇంకొక సిస్టమ్‌తో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఏ అనే సిస్టమ్ అనేది సి అనే సిస్టమ్‌తో ఈక్విలిబ్రియంలో ఉంటుంది. సో ఇదే మనకేంటంటే 0th లా. సో ఇక్కడ 0th లా అంటే ఏంటంటే ఒక ఏ అనే సిస్టమ్ అనేది బి అనే సిస్టమ్‌తో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు నెక్స్ట్ బి అనే సిస్టమ్ అనేది సి అనే సిస్టమ్‌తో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఏ అనే సిస్టమ్ అనేది సి అనే సిస్టమ్‌తో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటుంది. ఇదంతా కూడా మనకేంటంటే సైక్లిక్ ప్రాసెస్. దీనికి డెల్టా S = 0 ఉంటుంది. అంటే ఎంట్రోపీలో చేంజ్ అనేది 0 ఉంటుంది. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనకి పార్ట్ 2లో డిస్కస్ చేసుకున్నటువంటి 20 క్వెషన్స్. సో చాలా క్వెషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేవి మనం టెస్ట్ సిరీస్‌లో ఇవ్వడం జరిగింది. టెస్ట్ సిరీస్‌లో మనకి ప్రతి క్వెషన్ కూడా డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉంటాయి. సో ప్రతిదీ కూడా మనకి సిలబస్‌లో ఏ కాన్సెప్ట్స్ అయితే ఇచ్చారో ఆ కాన్సెప్ట్స్ ఆధారంగా మనం సో ఈ క్వెషన్స్‌ని మనం ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఈ టెస్ట్ సిరీస్‌లో ఉన్నటువంటి క్వెషన్స్ అనేవి మనకి సిలబస్‌లో ఉన్నటువంటి ప్రతి కాన్సెప్ట్‌ని బేస్ చేసుకొని సో చాలా మంది ఏం చేస్తున్నారంటే జేఎల్‌కి సంబంధించి, డీఎల్‌కి సంబంధించి, ఎంఎస్సీ ఎన్‌టిఎస్‌కి సంబంధించిన టెస్ట్ సిరీస్‌నే మనకి ఎనలిస్ట్ గ్రేడ్ 2కి ఇస్తున్నారు. కానీ మన కేఎన్ఆర్ ట్యూటర్స్ నుంచి స్పెషల్‌గా ఎనలిస్ట్ గ్రేడ్ 2 సిలబస్‌ని ఆధారంగా చేసుకొని మనం ఈ టెస్ట్ సిరీస్‌ని అదే విధంగా మెటీరియల్‌ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో టెస్ట్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే విధంగా మెటీరియల్ అనేది కూడా మీకు చాలా ఇంపార్టెంట్. 100% సిలబస్‌లో ఈ మెటీరియల్‌ని మనం అందిస్తున్నాం. 100% సిలబస్‌తో టెస్ట్ సిరీస్ అదే విధంగా 100% సిలబస్‌తో మెటీరియల్‌ని కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరైతే మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ యాప్‌లో ₹499కి సంబంధించినటువంటి పేపర్ 2 కెమిస్ట్రీ టెస్ట్ సిరీస్ తీసుకుంటారో వారికి మెటీరియల్ పైన ₹200 డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో చూసిన వారు వెంటనే ఈ ఆఫర్‌ని అవైల్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో చాలా కొద్ది రోజులు మాత్రమే ఈ ఆఫర్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే కేఎన్ఆర్ ట్యూటర్స్ యాప్‌లో ఎనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి కెమిస్ట్రీ టెస్ట్ సిరీస్ తీసుకుంటారో ₹499కి సో మీరు ₹200 అనేది డిస్కౌంట్ పొందడం జరుగుతుంది మెటీరియల్ పైన. సో మీరు మెటీరియల్ టెస్ట్ సిరీస్ తీసుకోండి. మీకు 100% సిలబస్ ప్రకారం ఉంటాయి. మేము ప్రామిస్ చేస్తున్నాం. తప్పకుండా మీరు గనుక దీన్ని కంప్లీట్‌గా టెస్ట్ సిరీస్ కానివ్వండి, అదే విధంగా సో మన మెటీరియల్ కానివ్వండి తరోగా చదివినట్లయితే, ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు 100% సక్సెస్ అనేది వస్తుంది. సో ఇది వీడియో. సో 20 క్వెషన్స్ మనం పార్ట్ 2లో కవర్ చేయడం జరిగింది. మరొక వీడియోలో మరొక 20 క్వెషన్స్ ఆర్ 30 క్వెషన్స్ తీసుకొని మనం కవర్ చేయడం జరుగుతుంది. సో ఎందుకు వీడియో అనేది ఇంత లెంగ్తీగా ఉందంటే ఒక కాన్సెప్ట్ తీసుకొని మీకు డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఆ కాన్సెప్ట్ అనేది మీరు ఇక్కడే నేర్చుకోవాలనేది మా యొక్క తాపత్రయం. సో అలా కాకుండా ఏదో ఆప్షన్ చెప్పేసి జస్ట్ సో పైన ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేసి వెళ్ళిపోవడం కాకుండా సో ఆ కాన్సెప్ట్‌ని మీరు కనుక తరోగా ఇక్కడే నేర్చుకున్నట్లయితే నెక్స్ట్ ఎగ్జామ్‌లో మీకు ఆ కాన్సెప్ట్ నుంచి ఎలాంటి క్వెషన్ వచ్చినా మీరు చేయగలుగుతారనేది మా యొక్క ఉద్దేశం. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. జై హింద్.